Hi friends, na పేరు శ్రీరామ్ శ్రీకాంత్ and welcome back to my village show vlogs. సో ఈ వ్లాగ్లో మనం కంప్లీట్గా ఒక ఇన్నోవేషన్ అండ్ ఒక జర్నీని మనం కవర్ చేద్దాం. సో లైక్ టీవర్క్స్, టీ హబ్, యాగ్ హబ్ అండ్ టీఎస్ఐసి. సో ఇట్లాంటి ఈ కోవర్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. సో అసలు ఈ అన్ని ప్లేసెస్లో ఏం జరుగుతాయి, అసలు రెగ్యులర్గా మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, మనకు ఒక ఇన్నోవేషన్ వస్తే దాన్ని ఎట్లా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే చాలా థాట్స్ ఉంటాయి అందరికీ. సో ఈ బ్లాగ్ ద్వారా ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. సో గుప్తాజీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అన్ననే కంప్లీట్గా మనకు ఇవంతా మనకు యాక్సెస్ అండ్ అందరితో కనెక్షన్ అయితే చేపించుండే. సో ఈ టీ వర్క్స్ ఏంది, ఈ టీ హబ్, ఈ టీఎస్ఐసి, యాగ్ హబ్, వి హబ్, సో ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ ఉన్నాయి కదా. అసలు ఏంటిది అనేది అంటే మనం ఫస్ట్ అయితే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క విషయం తెలుసుకొని దాని తర్వాత మనం ఒక్కొక్కటి కవర్ చేద్దాం. సో వీటి గురించి మాట్లాడకన్నా ముందు ఫస్ట్ అసలు స్టార్టప్ అంటే ఏంటి. స్టార్టప్ అంటే డిక్షనరీ డెఫినేషన్ ఏంటంటే ఎనీ న్యూ బిజినెస్ ఆర్ ఎనీ స్మాల్ బిజినెస్ అనేది ఒక స్టార్టప్. కానీ మనం ఎప్పుడైనా కానీ డిక్షనరీ డెఫినేషన్ పట్టించుకోవద్దు. ఎప్పుడైతే లా ఆఫ్ ల్యాండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టప్ అనే వర్డ్కి వేరే డెఫినేషన్ ఇచ్చింది. ఏంటంటే అది 10 years కన్నా తక్కువ కంపెనీ అయ్యి ఉండాలి, ఇంతకన్నా ప్రాఫిట్స్ తక్కువ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి, ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ ఎల్ఎల్పి అయ్యి ఉండాలి, ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ అయ్యి ఉండాలి. సో స్టార్టప్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా బిజినెస్ ప్లస్ ఇన్నోవేషన్. ఒక బిజినెస్ మోడల్ ఉందనుకోండి, దాంట్లో ఇన్నోవేషన్ ఉంటే అది స్టార్టప్. ఇన్నోవేషన్ లేకపోతే అది ట్రెడిషనల్ బిజినెస్. ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్ ఉంది కానీ బిజినెస్ మోడల్ లేదనుకో ఇట్స్ ఎ హాబీ. అది ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు టైం ఎక్కువ ఖర్చు ఉందంటే ఇట్స్ ఎ రిచ్ హాబీ. సో మనకు ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియా ఉంది అంటే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని సక్సెస్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ చాలా కృషి చేస్తున్నాయి లాస్ట్ 10 years నుంచి మినిమం. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ది స్టార్టప్ ఇండియా అని ఒకటి స్కీమ్ ఉంది. దాని కింద మీకు ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే ఫస్ట్ నాది స్టార్టప్ అని చెప్పుకుంటే సరిపోదు. startupin.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు మన దాంట్లో ఇన్నోవేషన్ ఏంటి అవన్నీ డీటెయిల్స్ అడుగుతారు. సో అది మనం ఫామ్ ఫిల్ చేసినప్పుడు 1 week to 1 month టైంలో మనకి రికగ్నిషన్ సర్టిఫికేట్ వస్తుంది DPIIT. సో అప్పుడు అది రిజిస్టర్డ్ స్టార్టప్ అన్నట్టు. ఇండియాలో అట్లాంటి 1.25 lakh రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక రీసెర్చ్ ప్రకారం ఒక 10% ఆఫ్ దెమ్ హైదరాబాద్ నుంచి ఉన్నాయి. అంటే 12,500 అరౌండ్ స్టార్టప్స్ హైదరాబాద్ నుంచి ఉన్నాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఎక్కువ లేవు, ఒక 10 కూడా లేవు యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ హైదరాబాద్లో. సో బెంగళూరు ఈజ్ యాక్చువల్లీ ఏ హెడ్ ఆఫ్ స్టార్టప్ ఎకో సిస్టమ్. సో స్టార్టప్స్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ సక్సెస్ అయినాయి కానీ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ వీసీ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఉంది. సో ఎక్కువ ఇన్వెస్టర్స్ ఉండడం వల్ల, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వడం వల్ల, ఎక్కువ స్టార్టప్ సక్సెస్ అవ్వడం వల్ల అది బెటర్ ఎకో సిస్టమ్ అవుతుంది. సో అట్లనే మన తెలంగాణ గవర్నమెంట్ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత టీ హబ్ అని పెట్టారు. ఫస్ట్ ఇది మన IIIT హైదరాబాద్ క్యాంపస్లో చిన్న బిల్డింగ్ పెట్టారు. ఆ తర్వాత 2 years బ్యాక్ ఈ పెద్ద బిల్డింగ్ పెట్టారు. సో ఇది ఓన్ బిల్డింగ్. సో టీ హబ్ అంటే టెక్నాలజీ హబ్. చాలా మంది టీ హబ్ అంటే తెలంగాణ హబ్ అనుకుంటారు, టెక్నాలజీ హబ్. సో టెక్నాలజీ హబ్ అంటే ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏదన్నా ఒక యాప్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటే అది టీ హబ్కి వెళ్తే నీకు సపోర్ట్ చేస్తారు. అదే నీకు ఒక ఫిజికల్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసేది ఉంది అనుకో, ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ వాచ్ చేసేది ఉంది, ఇప్పుడు ఉన్నదానికన్నా బెటర్ స్మార్ట్ వాచ్ చేసేది అనుకో, ఈ టీ వర్క్స్ లాంటివి హెల్ప్ చేస్తాయి. అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మైండ్లో ఏముందో వాళ్ళకి చెప్తే నామినల్ ప్రైజెస్లో సిస్టంలో డిజైన్ చేస్తారు. అదే ఎనీ ప్రోడక్ట్, ఫిజికల్ ప్రోడక్ట్, ఇట్ మే బి సన్ గ్లాసెస్, ఇట్ మే బి వాచ్, ఇట్ మే బి ఎనీ ఫిజికల్ ప్రోడక్ట్. మన మైండ్లో ఉన్నది వాళ్ళకి చెప్తే వాళ్ళు డిజైన్ చేస్తారు సిస్టంలో. అవును ఇది నాకు ఇట్లానే కావాలి అని చెప్తే 3D ప్రింటింగ్ చేసి ఇస్తారు. అరే నాకు ఇది ఇట్లా కాదు దీంట్లో చేంజెస్ కావాలి అని చెప్తే పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేంజెస్ చేసిన తర్వాత ఇక బెటర్ ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. ప్రోటోటైప్. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్. సో టీ వర్క్స్. సో మనకు ఒక ఫైనల్ రైట్ ప్రోడక్ట్ చేతికి వచ్చిన తర్వాత మాస్ మ్యానుఫ్యాక్చరర్స్కి కనెక్ట్ చేస్తారు. ఎవరైతే ఆ ప్రోడక్ట్ మనం వాళ్ళకి చూపిస్తే దాన్ని 1000 పీసులు అంటే 1000 పీసులు 1,00,000 పీసులు కావాలంటే 1,00,000 పీసులు అలా. సో ఒక ఫిజికల్ ప్రోడక్ట్ ఉంటే టీ వర్క్స్, ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఉంటే టీ హబ్, అట్లనే అగ్రికల్చర్ రిలేటెడ్ స్టార్టప్స్కి యాగ్ హబ్ అని ఉంది. అట్లనే ఒకవేళ ఫౌండర్ ఉమెన్ ఉంటే వి హబ్ అని ఉంది. ప్లస్ ఇవన్నీ కూడా ఐడియా వచ్చిన తర్వాత అసలు జనాలు ఇట్లా సృజనాత్మకంగా ఆలోచించండి, ఇన్నోవేటివ్గా ఆలోచించండి అని ప్రమోట్ చేయడానికి ఇంకొక ఆర్గనైజేషన్ TSIC, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్. వాళ్ళ కాన్సెప్ట్ ఇంటింటా ఇన్నోవేటర్. సో ప్రతి ఇంట్లో ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఇండియా 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 ప్రాబ్లమ్స్ అంటారు కదా.
ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అ బిజినెస్ ఆపర్చునిటీ, ఇట్స్ అ ఛాలెంజ్. ప్రాబ్లమ్లా చూసిన వాళ్ళు అట్లనే ఉండిపోతారు. ప్రాబ్లమ్ని ఇది ఎంత పెద్ద ప్రాబ్లం, ఎంతమందికి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఒక బిజినెస్ మోడల్ చేయొచ్చా, దీని నుంచి మనం దాని నుంచి ప్రాఫిట్స్ చేయొచ్చా, వాల్యుయేషన్ బిల్డ్ చేయొచ్చా, ఇట్లాంటి స్కేలబిలిటీ చేయొచ్చా, టెక్నాలజీ యూస్ చేయొచ్చా, ఇట్లాని ఆలోచించే వాళ్ళు ఇన్నోవేటర్స్. సో ఇన్నోవేటర్స్ని జనాల్ని ఇన్నోవేటర్స్లా చేయడానికి టీఎస్ఐసి చేస్తే, ఇన్నోవేటర్స్ టీఎస్ఐసి లాంటి ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత అందరికీ కనెక్ట్ చేస్తారు. నీ హార్డ్వేర్ స్టార్ట్అప్ కదా దీనికి వెళ్ళు, టీవర్క్స్కి వెళ్ళు. నీ సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ కదా టీహబ్కి వెళ్ళు. నీ అగ్రికల్చర్ రిలేటెడ్ కదా యాగ్హబ్కి వెళ్ళు. దెన్ నీ డీప్ టెక్ స్టార్ట్అప్ కదా నువ్వు IIITకి వెళ్ళు. ఇట్లా ఇంక్యుబేషన్, ఇవన్నీ కోవర్కింగ్ స్పేసెస్తో పాటు ఇంక్యుబేషన్ సెంటర్స్ అండ్ యాక్సిలరేషన్ సెంటర్స్ కూడా. సో కోవర్కింగ్ స్పేసెస్ అంటే కూర్చొని పని చేసుకోవడం అనేది ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. కానీ ఇట్లా ఇంక్యుబేషన్ సెంటర్స్, యాక్సిలరేషన్ సెంటర్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. పీపీపీ మోడల్, టీహబ్ అయితే పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే టీహబ్ ఫౌండేషన్ అని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్, ఇవి రెండు కలిసి చేస్తున్నాయి. ఓకే, సో మనకు టీహబ్, టీవర్క్స్, టీఎస్ఐసి, యాగ్హబ్ వీటన్ని గురించి అయితే బేసిక్గా మనకు ఐడియా వచ్చింది కదా. సో మనం ఈచ్ ప్లేస్కి వెళ్ళేసేసి కంప్లీట్గా అసలు టీవర్క్స్లో ఏం జరుగుతుంది ఇక్కడనే ఉంది, అండ్ టీహబ్లో ఏం జరుగుతుంది, అండ్ టీఎస్ఐసిలో ఏం జరుగుతుంది, అట్లనే యాగ్హబ్లో ఏం జరుగుతుంది అయితే కంప్లీట్గా మనం వాళ్ళ సీఓతో మాట్లాడి కూడా మనం కంప్లీట్గా కవర్ చేద్దాం. చలో లెట్స్ గో. తెలంగాణ ఇన్నోవేషన్ టూర్. సో ఇది కంప్లీట్గా ఒక తెలంగాణ ఇన్నోవేషన్ టూర్. సో ఇప్పుడు మనం మేకర్ స్పేస్ టీవర్క్స్లో ఉన్నాం. మేకర్ స్పేస్ అనేది మేకర్ స్పేస్ అనొచ్చు. సో ఇప్పుడు మనకు సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ లాస్యా గారు టోటల్గా అసలు టీవర్క్స్లో ఏంటిది ఏం జరుగుతుందని చెప్పేసి అయితే మనకు ఒక ఓవర్వ్యూ ఇస్తుంది. సో చెప్పాలి. ఓకే, సో టీవర్క్స్ అనేది వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రోటోటైపింగ్ సెంటర్ అండి. ప్రోటోటైపింగ్ సెంటర్ ఏంటంటే ఎవరైనా ఒక ఐడియా తీసుకొచ్చి దాన్ని ఒక హార్డ్వేర్ ప్రోడక్ట్గా మార్చొచ్చు అనమాట. ఇక్కడ మేము హార్డ్వేర్ ప్రోడక్ట్ అంటే ఒక చిన్న టీ కప్ నుంచి ఒక డ్రోన్ ఇంకా స్పేస్ షిప్లో పార్ట్స్ వరకు అన్నీ చేసాము. సో హార్డ్వేర్ అంటే మేము టచ్ చేయగలిగింది ఏదైనా వాచ్ హార్డ్వేర్ అయిపోతుంది, ఫోన్ హార్డ్వేర్ అయిపోతుంది, ఈ మైక్ కూడా హార్డ్వేర్ మాకు. సో అన్నీ కలిపి ఏదైనా చేయొచ్చు. ఇక్కడ గోల్ ఏంటంటే టీవర్క్స్ అనేది స్థాపించింది ఇండియాని ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్ చేయడానికి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అందరు స్టూడెంట్స్ చదువుకొని మనం 8th క్లాస్ 9th క్లాస్ వరకు మనం అందరం ఇట్లా సర్క్యూట్స్తో ఆడుకున్నాము, ఇల్లులు కట్టాము. ఆ తర్వాత ఏమవుతుందంటే సడన్గా కోడింగ్ అని పంపించేస్తారు అందరినీ, ఇట్లా కంప్యూటర్ సైన్స్ జావా నేర్చుకోండి, బ్లూజే నేర్చుకోండి అని. ఇప్పుడు అందరూ ఐటీ జాబుల కోసం వెతుకుతూ ఉంటారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఐటీ జాబ్ అంటారు, అందరూ ఐటీ జాబ్ అంటారు. బట్ సర్వీస్ సెంట్రిక్ నేషన్ అయిపోయింది మనది కంట్రీ. సో ఇప్పుడు టీవర్క్స్ గోల్ ఏంటంటే అందరినీ మ్యానుఫ్యాక్చరింగ్కి మార్చడం అనమాట. సో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్లో మన కంట్రీ ఎకానమీ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఐటీ అనేది ఇన్నే జాబ్స్ ఇవ్వగలదు, ఐటీ అనేది ఇంతనే ఎకానమీ ఇవ్వగలదు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగే ఇస్తుంది ఆ రిటర్న్ వచ్చేది మ్యానుఫ్యాక్చరింగ్. మనకి ఆ కల్చర్ లేదు ఇండియాలో. ఇప్పుడు జర్మనీ, చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనీ మీద ఉంటాయి, బతుకుతాయి. మనకి ఇంకా మసిల్ లేదు, ఆ కల్చర్ లేదు. ఎందుకంటే మనం కల్చరలీ ఇంకేదేదో చేసేస్తున్నాం. సో టీవర్క్స్ వచ్చేసి ట్రయింగ్ టు మేక్ ఇండియా లీడర్ ఇన్ హార్డ్వేర్ ప్రోటోటైపింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హార్డ్వేర్ ఇన్నోవేషన్, ఎనీథింగ్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి. సో దీనికోసం మేము స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తాం. చిన్న 6 years old నుంచి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాం. సమ్మర్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాము, కాలేజ్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తాము, నార్మల్గా ఓపెన్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తాము. ఇప్పుడు సాటర్డే మధ్యాహ్నం వచ్చేసి మేము మేక్ ఇట్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తాం. ఇక్కడ ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా వచ్చి ఆర్ట్, డిజైన్, సైన్స్, సర్క్యూట్స్ ఇట్లాంటి వర్క్షాప్స్ అన్నింటినీ స్టార్ట్ చేసి లెర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీ సే ఓపెన్లీ వీ సే దట్ వీఆర్ ఫర్ ఎవ్రీబడి, ఎవరైనా టీవర్క్స్కి రావచ్చు. ఇప్పుడు రూరల్ ఇన్నోవేటర్స్తో ఇంక్లూడ్ చేస్తాం. మేము అశోక్ గొర్రె అని ఒక రూరల్ ఇన్నోవేటర్ సూర్యాపేట నుంచి వచ్చి తను ఇక్కడ ఎలా మషీన్స్ ఆపరేట్ చేయాలో నేర్చుకొని ఒక ఫార్మ్ వెహికల్ కట్టాడు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఒకరు చిల్లీ ఫార్మింగ్ చేస్తున్నారు, చిల్లీ మషీన్ క్రియేట్ చేశారు రూరల్ ఇన్నోవేటర్సే. అలానే మేము స్టూడెంట్ ఇన్నోవేటర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాము, వాళ్ళు కూడా వచ్చి ఇన్వైట్ చేస్తుంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళ R&D వర్క్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటాయి. స్టార్టప్స్ వస్తాయి, స్టార్టప్స్ వచ్చి డిఫెన్స్ స్టార్టప్స్, ఏరోస్పేస్లో ఉన్న స్టార్టప్స్, లేకపోతే ఎనీ కెమెరా చేసే స్టార్టప్స్, ఇట్లా చాలా హార్డ్వేర్లో ఉన్న స్టార్టప్స్ అన్నీ ఇక్కడ వచ్చి ఫెసిలిటీని వాడి, మా టూల్స్ని వాడి, మషీన్స్ని వాడి బిల్డ్ చేస్తాయి అనమాట. సింపుల్ చెప్పాలంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు ఒక గిటార్ తయారైద్దాం అనుకున్నాను.
సో గిటార్ కోసం నేను ఒక వుడ్ వర్కర్ దగ్గరికి వెళ్ళాలి, కరెక్ట్. అండ్ స్క్రూస్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, కరెక్ట్. సో దాన్ని బెండ్ చేద్దామంటే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. Correct. సో ఇదంతా కాకుండా ఒక ఐడియాతో నచ్చినాం అనుకోండి, ఇక్కడ వుడ్ వర్క్ అంటే వుడ్ వర్క్ ఉంటుంది, కరెక్ట్. అండ్ ఎలక్ట్రానిక్ ఉంటుంది, ఏమన్నా బిల్డ్ చేద్దామంటే బిల్డ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అని ఇక్కడ ఉండేసి కంప్లీట్గా ఒక ప్రోటోటైప్ డిజైన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. ధనుష్, సహజ్, పవన్, టీ వర్క్స్ గ్యాంగ్ ఓకే మీకు ఇప్పుడు మస్తు టోర్ ఇస్తారు. టీ వర్క్స్ అంతా ఏమవుతుందో చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదేంటి బ్రో? సో ఇవన్నీ ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని కోవిడ్లో చేసినట్టువి, ఇంకొన్ని ఏమో ఒక సొసైటీలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చేసినట్టువి. సో ఇవన్నీ నేను చూపిస్తాను అనమాట ఇప్పుడు. సో ఇది ఒక మెకానికల్ వెంటిలేటర్. ఒక మనిషి లంగ్స్ ఆగిపోయినప్పుడు ఇది ఆర్టిఫిషియల్ లంగ్స్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఒక నెలలో చేశారనమాట ఇక్కడ, జస్ట్ ఒక నెలలో మొత్తం. ఇది ఈ ఫెసిలిటీ లేదు అప్పుడు. సో ఈ ఫెసిలిటీ లేనప్పుడు ఇది ఒక నెలలో చేశారు, ఒక మెకానికల్ వెంటిలేటర్ ఇది. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ తోనే చేశారు, డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు. సో ఇక్కడ చేశారనమాట. సో అది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, సేమ్ మెకానికల్ వెంటిలేటర్. సో లోపల చూడొచ్చు అనమాట అది ఎలా, దాని లోపల ఇలా ఉంటుంది అనమాట ఇవన్నీ కాంపోనెంట్స్. ఇంకా అదేమో ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏం చేస్తుంది అంటే మన గాలి నుంచి ప్యూర్ ఆక్సిజన్ని సపరేట్ చేసి పేషెంట్కి ఇస్తుంది అనమాట. సో ఇది చేయడానికి ఒక 3 నెలలు పట్టింది. సో మాది ఒక హైదరాబాద్ హార్డ్వేర్ గ్రూప్ అని ఒకటి ఉందన్నమాట. సో హైదరాబాద్ హార్డ్వేర్ గ్రూప్లో అందరు కలిసి వచ్చి చేసింది ఇది. సో కమ్యూనిటీలో అందరు కలిసి వచ్చి అది 3 నెలల్లో చేశారనమాట. ఎస్. సో బీటెక్ స్టూడెంట్స్ ఉండొచ్చు, హార్డ్వేర్ వెండర్స్ ఉండొచ్చు, హార్డ్వేర్ ఎంతూజియాస్. సో చాలా మంది, సో కమ్యూనిటీలో ఎవరైతే హార్డ్వేర్ స్పెసిఫిక్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కలిసి వచ్చి అది ఒక 3 నెలల్లో చేశారు. సో అది కూడా చేయడానికి అప్పుడు కోవిడ్ టైంలో ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ తెప్పించడానికి చాలా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మళ్ళీ కోవిడ్లో. సో అది తెప్పించి మరీ చేశారనమాట మొత్తం. సో ఇది మన దగ్గర ఒక హైదరాబాద్లో కంపెనీ ఉంది, హోలీ వేస్ట్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే గుడి బయట ఫ్లవర్ వేస్ట్ పడేస్తారు కదా, పూలు పడేసినాక ఆ పూలన్నీ కలెక్ట్ చేసుకొని ఆ పూల నుంచి అగరబత్తీలు చేస్తారు. సో వాళ్ళకి, సో అది మొత్తం ఉమెన్ ఎంపవర్డ్ ఆర్గనైజేషన్ అనమాట. సో వాళ్ళకి మేము అగరబత్తి హోల్డర్ చేసామన్నమాట. సో అదే కాంపోనెంట్, అది ఏదైతే మిక్చర్ ఉంటుందో, ఏదైతే దీంతో అయితే అగరబత్తీలు చేస్తారో అది దీంట్లో పెడతారనమాట. సో దీంట్లో పెట్టి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా తీస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్డర్ వస్తుంది మీకు. ఆ హోల్డర్ కోసం మీరు చేసామన్నమాట. ఇది ఒక మా సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్, ఆ కమ్యూనిటీలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. సో ఇది ఒక డబుల్ బర్నర్ కుక్ స్టవ్. మన నార్మల్ కుక్ స్టవ్స్ ఉంటాయి కదా, వుడ్ యూజ్ చేస్తారు. ఇది ఒక డబుల్ బర్నర్ కుక్ స్టవ్ ఇక్కడనే డిజైన్ చేసింది. ఇక్కడ డిజైన్ చేసి, సో మేము కేర్ ఆటంతో పార్ట్నర్ అయ్యామన్నమాట. సో ఇదేం చేస్తుంది అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ అయినా యూజ్ చేయొచ్చు. వుడ్, మన చార్కోల్ ఉంటుంది, సో అలాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చు. ప్లస్ మన నార్మల్ రెగ్యులర్ కుక్ స్టవ్ కన్నా 90% తక్కువ ఎమిషన్స్ ఇస్తుంది, కార్బన్ ఎమిషన్స్. సో ఇట్స్ వెరీ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్సో. ఇంకా ఒకవేళ నార్మల్ కుక్ స్టవ్లో ఒక 100% యూజ్ చేస్తుంది అనుకో, దీంట్లో ఓన్లీ 30% యూజ్ 33% యూజ్ చేస్తుంది అన్నమాట. సో చాలా ఎఫిషియెంట్ అన్నమాట. సో ఇది హైబ్రిడ్ వీటాల్. సో ఇదేంటంటే మన కోవిడ్ టైంలో మన వ్యాక్సిన్స్ ఇవన్నీ రూరల్ ఏరియాస్కి పంపించడానికి యూజ్ చేస్తాం అనమాట. సో దీని ఒక రేంజ్, ఇది ఎగ్రేషన్ కూడా. సో దీని ఒక రేంజ్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు 40 కిలోమీటర్స్ వరకు దీన్ని పంపించచ్చు. సో ఇది హైబ్రిడ్ అనమాట, ఫ్యూయల్తో పనిచేస్తుంది, బ్యాటరీతో పనిచేస్తుంది. అండ్ ఇట్స్ వీటాల్ ఏంటంటే, సో డ్రోన్ లాగా పైనకి కిందకి టేక్ ఆఫ్ ల్యాండ్ అవుతుంది. సో రూరల్ ఏరియాస్ ఒక రన్వే ఉంటుంది కదా దీన్ని ఇట్లా ల్యాండ్ చేయడానికి, అందుకే ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అవ్వడానికి ఇట్లా టేక్ ఆఫ్ ఇంకా ల్యాండ్ ఇట్లా అవుతుంది అనమాట. సో మళ్ళీ ఎగరడానికి నార్మల్ ఏరోప్లేన్ లాగా ఎగురుతుంది ఫర్ స్పీడ్. సో ఏరోప్లేన్ లాగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో దీని పేలోడ్ కెపాసిటీ ఒక 1 కిలో 1.5 కిలోస్ ఉండొచ్చు. సో అన్ని వ్యాక్సిన్స్ ఆర్ మెడికల్ పేలోడ్ ఏదైనా సరే రూరల్ ఏరియాస్ పంపించడానికి ఇది చేసాం. సో ఈ ప్రోడక్ట్స్ ఎట్లా బిల్డ్ చేసినా ఇప్పుడు మాకు ఒక 10 షాప్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ 10 షాప్ ఫ్లోర్స్ అన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ షాప్ ఫ్లోర్ అడ్వాన్స్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ షాప్ ఫ్లోర్ ఇది. అడ్వాన్స్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ షాప్ ఫ్లోర్. సో అడ్వాన్స్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మన చిన్న పార్ట్స్ ఫాస్ట్గా ప్రోటోటైప్ చేయడానికి అడ్వాన్స్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ షాప్ ఫ్లోర్ యూజ్ చేస్తారనమాట. సో చిన్న పార్ట్స్ ఏదైతే, సో ఇదైతే జున్ డిజిటల్ కటర్.
ఏంటండి జుండ్ ఒక డిజిటల్ కట్టర్ ఇది. ఓకే. సో మనము చేతితోని బ్లేడ్స్ పట్టి కార్డ్బోర్డ్, ఫోమ్, థర్మోకాల్ ఇవన్నీ కట్ చేస్తాం కదా, ఇది ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఇది కూడా బ్లేడ్స్ యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు పేపర్ కట్ చేసేటప్పుడు ఇట్లా కట్ చేస్తాం, కానీ ఒక థర్మోకాల్ కట్ చేసేటప్పుడు ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ పోయి అది కట్ చేస్తాం. సో ఇది అలా కట్ చేస్తాం అనమాట. ప్యాకేజింగ్ కోసము, ర్యాపిడ్ బర్డర్ ఏదైనా సరే. ఇది 4 ఆపరేషన్ చేయొచ్చు. ఒకటి కటింగ్ బ్లేడ్తో, ఒకటి ఫోల్డింగ్, అది క్రీజెస్ చేస్తుంది అనమాట. మనం పేపర్ ఫోల్డ్ చేసినా క్రీజ్ వస్తుంది కదా, అది కూడా చేస్తుంది. ఇంకోటి రౌటింగ్, సో వుడ్ని కట్ చేస్తుంది అనమాట. వుడ్ ఒక పాలికార్బోనేట్ షీట్స్ ఏమైనా ఉంటాయి, అది కూడా రౌట్ చేస్తుంది అనమాట. ఇది చూడండి ఎంత క్లీన్ కట్ వచ్చిందో. ఇదంతా మెషిన్ మీద చేసింది. ఎస్. సో ఇది కూడా, సో ఇది ఒక 250 కన్నా ఎక్కువ మెటీరియల్స్ కట్ చేయొచ్చు, నాన్ మెటల్స్ అన్ని. ఓకే. ఓన్లీ నాన్ మెటల్స్. ఎస్. సో ఇలా వీ కట్స్ కూడా, యాంగిల్ కట్స్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇది ఒక 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేస్తుంది. ఓకే. ఇది సో ఇదంతా ఏమైందంటే, ఫస్ట్ ఈ మెషిన్ వచ్చినప్పుడు ఆ మెషిన్ని లిమిట్స్కి తీసుకెళ్దాం అనుకున్నాం, లైక్ ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఏం చేసామంటే లోపల మా ఇంటర్నల్ టీమ్తోని గ్రూప్స్ ఫామ్ చేసాం. ఎవరైతే మంచి బెస్ట్ ప్రోడక్ట్ చేస్తారో ఆ మెషిన్తో వాళ్ళు విన్నర్స్. సో ఇవన్నీ చేసాం అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టీమ్స్ చేశారు. సో ఇదొక కైనెటిక్ ఆర్ట్. సో అది ఎయిర్ ఎట్లా మూవ్ అయితే అలా ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వెళ్తూ ఉంటారు అనమాట, వేవ్స్ లాగా. సో ఈ ఫోల్డ్ అయితే చూస్తున్నారో ఇది కూడా మెషిన్ మీద చేసింది. ఓకే. సో ఇది రౌటింగ్, ఇది బట్ట. సో ఇది రౌటింగ్ అంటారు దీన్ని. సో ఇది కూడా మెషిన్ మీద చేసింది. అదే అంటే ఒక ప్రోడక్ట్, ఒక టేబుల్ లాగా, టేబుల్ టాప్. సో అది ఇది కూడా. సో ఇది ఒక హెక్సాట్యూన్ ఇన్స్ట్రుమెంట్, వన్ ఆఫ్ ద గ్రూప్స్ చేశారు ఇది. ఓకే. సో ఇది ఒక హెక్సాట్యూన్ ఇన్స్ట్రుమెంట్, 6 ట్యూన్స్ ఉంటాయి, అది ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ డ్రాయింగ్ కూడా మెషిన్ చేసింది. ఓకే. సో అదే ఎస్, మెషినే చేసింది డ్రాయింగ్. సో ఆర్ట్ కూడా అది. ఇది అక్రిలిక్ బెండింగ్ మెషిన్, లైన్ బెండర్ అంటారు దాన్ని. సో అక్రిలిక్ షీట్ దీని మీద పెట్టి అది హీట్ అవుతుంది అనమాట. హీట్ అయినాక ఆ షీట్ని బెండ్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో అది దానికోసం ఇది ఎగ్జాంపుల్. ఓకే. ఓకే. ఇది ఇట్లా బెండ్ చేసుకో. సో ఈ సపరేట్ పీస్ కట్ చేసి మళ్ళీ అతికిచ్చే కన్నా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మీరు బెండ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఈ మెషిన్ యూజ్ చేసి. సో అలా. ఇంకోటి ఇదేమో స్మాల్ ఫార్మాట్ సిఎన్సి రౌటర్. ఇది సిఎన్సి రౌటర్. సో ఇలాంటి చిన్న పీసెస్ రౌట్ చేసుకోవచ్చు. ప్లాస్టికా? ఇది కెమికల్ వుడ్. ఇది నెక్స్ట్ వైపు వుడ్ షాప్. సో ఆర్డర్ లైవ్. సో ఇది వుడ్ షాప్ అనమాట. సో వుడ్ కటింగ్ నుంచి వుడ్ ఫినిషింగ్, వుడ్ పాలిషింగ్ వరకు అన్నీ ఇక్కడనే చేస్తారు. కంప్లీట్ వుడ్ వర్క్ ఇక్కడ. కంప్లీట్ వుడ్ వర్క్. సో ఇది మల్టీక్యామ్ సిఎన్సి రౌటర్. సో ఏ థిక్నెస్ వుడ్ అయినా దీంట్లో కట్ చేయొచ్చు. ఓకే. జస్ట్ మీ డిజైన్ ఇట్లా ఇంపోర్ట్ చేసి ఆ డిజైన్లో కట్ చేయొచ్చు అనమాట వుడ్. సో అది స్మాల్ ఫార్మాట్ సిఎన్సి రౌటర్, అది చిన్నది. ఇంకోటి అంటే ఇట్లా ఓన్లీ పెద్ద వాటికి పెద్ద వాటికి చిన్న వాటికి కూడా యూజ్ చేయొచ్చు. సో అంత పెద్ద సైజ్ ఉంటుంది అనమాట. అండ్ ఎనీ థిక్నెస్ ఆఫ్ వుడ్ అది కట్ చేయొచ్చు. ఓకే. రౌట్ చేయొచ్చు అన్నమాట. సేమ్ ఇంత ముందు మనం సిఎన్సి టైప్ కానీ ఇది వుడ్. సో ఇంత ముందు అంటే జస్ట్ బేసిక్ మెత్తని వాటి చిన్న ప్లాస్టిక్ వాటి చేయొచ్చు. చిన్న జాబ్స్ కి, ఇది పెద్ద జాబ్స్ మెయిన్గా వుడ్ కి. అదే. సో మీరు చుట్టుపక్కల చూస్తే మీ పవర్ టూల్స్ ఉంటాయి, హ్యాండ్ టూల్స్ ఉంటాయి, ఇవన్నీ వుడ్తో పనిచేయడానికి, లైక్ వుడ్తో పనిచేయడానికి. సో అన్నమాట. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ ఉంది కదా షాప్లో, దానికి మెయిన్ ఇన్ఛార్జ్ ఉంటారా? మెయిన్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఒక్కొక్క మెషిన్కి ఆపరేటర్స్ కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళు జాబ్ చేస్తారు. సో అలా
సో మీ డిజైన్ పంపిస్తే ఇక్కడ కట్ చేసి మీకు ఇస్తారనమాట. సో ఇవి మీరు తయారు చేసినారు కొన్ని తయారు చేసినాం ఇక్కడ. ఓకే. ఇది ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ అని అంటారు అనమాట. ఓకే. సో ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ ఎట్లా అంటే అది ఎలా డిజైన్ చేశారంటే ఈజీగా ఉండాలి తీయడానికి పెట్టడానికి. అండ్ ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్లో నట్స్ ఉండవు, బోల్స్ ఉండవు. ఓకే. సో మీరు చెక్ చేసి చెప్పండి, ఒక్క నట్ అండ్ బోల్ట్ కూడా కనిపించదు ఇక్కడ దీంట్లో. ఇవన్నీ ప్రెస్ ఫిట్ అంటారు. సో ఎలా డిజైన్ చేస్తారంటే జస్ట్ ఒక 2 పీసెస్ గ్లూ కూడా కాదు, గ్లూ కూడా అవసరం లేదు. సో గట్టిగా ఫిట్ అవుతుంది, ఆ టాలరెన్స్ ఇస్తారనమాట. సో కరెక్ట్గా దాంట్లో ఆ స్లాట్లో కూర్చుంటుంది. సో ఇది తీయాల్సినప్పుడు తీయచ్చు గట్టిగా లాగి. సో ఇప్పుడు ఇంట్లో చాలా మంది గెస్ట్ వచ్చారు, ఇంత ఏరియా మీకు కావాలి కానీ ఇది ఆక్యుపై చేస్తుంది. అప్పుడు ఇది ఫట్ 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 తీసేసి కోణాల పడేస్తే ఈ ఏరియాలో వుడ్ కి సంబంధించి ఎలాంటి కట్టింగ్ కానీ హోల్స్ డ్రిల్స్ అన్ని. సో ఒక వుడ్ ఒక ఆర్ట్ పీస్ లెక్క మార్చొచ్చు ఇక్కడ. సో దాని సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం అవైలబుల్ ఉంటాయి అంతే. సో ఇది కూడా అంతే అనమాట. సో ఇది బేబీ క్రాడిల్. ఇది దీనికి కూడా గ్లూ లేదు, నట్స్ అండ్ బోల్స్ కూడా లేవు, జస్ట్ ఇది అన్ని ప్రెస్ ఫిట్ అనమాట. సో ఒక ఫర్నిచర్ని ఈజీగా అసెంబుల్ ఇంకా డిసెంబుల్ చేయడానికి ఇది చేశారనమాట. ఐడియాతోనే తీసుకొచ్చారా లేకపోతే జస్ట్ నార్మల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? అదే ఐడియాతోనే తీసుకొచ్చారు. సో ఇంకా రెజిన్ యూజ్ చేసి కలర్స్ యూజ్ చేసి ఇంకా బ్యూటిఫుల్గా ఇట్లాంటివి చేయాలంటే కూడా చేయొచ్చు ఇక్కడ. ఓకే. సరే నెక్స్ట్ మెటల్ షాప్. చలో మెటల్ షాప్. సో ఇక్కడ మెటల్స్కి సంబంధించిన అన్ని వర్క్స్ జరుగుతాయి అనమాట. ఓకే. సో మా దగ్గర సిఎన్సీ మెషిన్స్ ఉన్నాయి, ప్లస్ కన్వెన్షనల్ మెషిన్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మాన్యువల్గా ఆపరేట్ చేసే మెషిన్స్ అనమాట. సో ఎంత ఆటోమేటిక్గా చేసే మెషిన్స్ అయినా కదా లాస్ట్కి ఫినిషింగ్ చేయడానికి అయితే ఆ మాన్యువల్ మెషిన్సే వాడాల్సి వస్తుంది. సో దీంట్లో కూడా ఇది సిఎన్సీ టర్న్ మిల్ అనమాట. సో ఇప్పుడు సిలిండ్రికల్గా రౌండ్గా ఉన్న పార్ట్స్ని ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి టర్న్ మిల్ ఇది. సో ఇట్లాంటి పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. అదేమో 5 యాక్సిస్ మిల్. సో యూజువలీ 5 యాక్సిస్. సో యూజువలీ సిఎన్సీస్ 3 యాక్సిస్ మీద నడుస్తాయి, XYZ. అది 5 యాక్సిస్ మీద నడుస్తుంది అనమాట. సో ఎందుకు 5 యాక్సిస్ మీద అంటే ఇట్లా కాంప్లెక్స్ పార్ట్స్ చేయడానికి 5 యాక్సిస్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఒకటే జాబ్లో మొత్తం ఫినిష్ చేయడానికి. ఓకే. అలా ఇట్లాంటి దాన్ని ఇట్లా టర్న్ అట్లాంటి బ్లాక్ పెట్టినాక ఇలా చేస్తారనమాట. ఓకే. డిజైన్ ఇంపోర్ట్ చేస్తే ఇది అయిపోతుంది. ఇది ఏ మెటీరియల్ ప్రైస్? అది అల్యూమినియం. సో అల్యూమినియం కట్ చేయొచ్చు, మైల్ స్టీల్ కట్ చేయొచ్చు. ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్స్లలో ఇట్లా చూపిస్తారు కదా, అదే ఐఫోన్ డిజైన్స్ ఇదే. అదే. సో ఇక్కడ కంప్లీట్గా వెల్డింగా? ఇక్కడ కంప్లీట్గా వెల్డింగ్ అనమాట. ఓకే. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ వెల్డింగ్ ఉన్నాయి. ఓకే. సో అది మిగ్ వెల్డింగ్, ఓకే, ఇది టిగ్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్, స్పాట్ వెల్డింగ్ కూడా ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ అనమాట. ఆ మెటీరియల్ని బట్టి ఆ డిజైన్ని బట్టి ఈ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ ఏ టైప్ వెల్డింగ్ యూజ్ చేయాలో అది యూజ్ చేస్తాం. సో అది అంతా వెల్డింగ్. చిన్న పార్ట్స్ నుంచి పెద్ద పార్ట్స్ వరకు ఇక్కడ వెల్డింగ్ చేస్తాం. ఓకే. సో ఇంకా ప్లాస్మా కటింగ్ కూడా ఉంది. మెటల్ షీట్ని ఇలా ప్లాస్మా యూజ్ చేసి కట్ చేయడం. ఓకే. సో మనకి 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంటాయి కదా, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా. సో ఆ ప్లాస్మా యూజ్ చేసి. సో ఇది సిఎన్సీ పైప్ బెండింగ్ మెషిన్ అన్నమాట. పైప్ బెండింగ్. సో ఇది మన పైప్స్ని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో బెండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కదా. సో ఇవి యూజువలీ వెహికల్ చేసి ఇవన్నీ చేయడానికి యూజ్ చేస్తారు. చాలా వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఇది మొత్తం ఒక పైప్ని ఇలా బెండ్ చేసి ఒక చైర్ చేస్తారన్నమాట. సో ఇలా క్రియేటివ్ కూడా చేయొచ్చు. ఇది మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది, రూరల్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. సో అక్కడ ఏం చేస్తామంటే మన ఊర్ల నుంచి ఏదైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని చూసి వాళ్ళని హైర్ చేసుకుంటాం. ఆ హైర్ చేసుకున్నాక వాళ్ళని టీవర్క్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో టీవర్క్స్ యూజ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ క్రియేషన్స్ని ఐడియా నుంచి ప్రోటోటైప్ వరకు చేస్తారనమాట. సో ఇది చేసిన అతను రాజేంద్ర ప్రసాద్. సో అతను వరంగల్లో టీవీ మెకానిక్. కానీ సాధారణమైన టీవీ మెకానిక్, తనకి ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా లేకుండే, కానీ ఈ ఈవీ బిల్డ్ చేశాడు ఆయన. ఈ ఈవీ కార్డ్ బిల్డ్ చేశాడు ఇక్కడనే.
ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఒక ఈవీ కార్డ్ బిల్డ్ చేశారు. ఓకే, ఒక కార్డ్ మోడల్ లేకుండా ఏం లేకుండా ఒక డిజైన్ లేకుండా స్ట్రెయిట్ మైండ్ నుంచి ఒక ఈవీ మోడల్ క్రియేట్ చేశారు. వాటికి ఈక్విప్మెంట్ ఇవన్నీ ఎవ్రీథింగ్ మీరే ప్రొవైడ్ చేస్తారు? మేము ప్రొవైడ్ చేస్తాం. ఎలక్ట్రానిక్ పీసీ బోర్డు ఉంటుంది కదా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు. సో దాన్ని ఏమంటారు అన్న, ఇది సేమ్ ఒక ఫోటోగ్రాఫ్ని ఎట్లా మనం ఓల్డ్ టైప్లో ఫిలిం డెవలపింగ్ ఎట్లా చేస్తామో సేమ్ ఇది కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చింగ్. ఇవన్నీ స్టెప్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ కటింగ్ చేసి తర్వాత డ్రిల్లింగ్, ఓకే, తర్వాత దాన్ని ఆ ప్లేట్ని ఎలక్ట్రోలైసిస్ ఓకే చేస్తున్నాను. తర్వాత ఒక డ్రై ఫిలిం సర్క్యూట్ పెట్టినాక దాన్ని డెవలప్ చేస్తారు. ఓకే, ఆ డెవలప్ చేసిన ఫిలింని ఫ్లాష్ చేసి ఓకే, తర్వాత అవన్నీ ఎచింగ్ చేసినాక తర్వాత మాస్కింగ్ చేసి అవన్నీ ఫిలిం ఎక్స్టెన్షన్ కంప్లీట్గా పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్. సో మనం ఎలక్ట్రానిక్స్లో పీసీబీ బోర్డు ఉంటుంది కదా, సో ఆ పీసీబీ బోర్డు మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకి ఏదైనా డిజైన్ ఉంది, సో కాంప్లెక్స్ సర్క్యూట్ని సింపుల్గా ఒక పీసీబీ డిజైన్ చేసుకొని మనం చేసేస్తే దాని మీద ట్రాన్సిస్టర్, రిజిస్టర్, ఎలక్ట్రానిక్స్ అన్ని పెట్టేసి సోల్డరింగ్ చేసేసుకుంటే కంప్లీట్ ఒక పీసీబీ బోర్డు రెడీ అయిపోతుంది. ఇది కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు. ఇది సో ఇవన్నీ మెషిన్స్ అనమాట. ఓకే, ఓకే, ఎలక్ట్రోలైటిక్ ఉంటాయి కదా, సో అది క్లీన్ రూమ్ మళ్ళీ డెవలపింగ్ కోసం అదంతా. ఓకే, ఓకే. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ సిరామిక్ స్టూడియోస్కి చూద్దాం. చాలు, సిరామిక్ స్టూడియో. సో ఇది సెరామిక్ స్టూడియో అనమాట. సిరామిక్ స్టూడియో అంటే ఏంటి బ్రో? సెరామిక్ అంటే మనము క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి కదా ఇంట్లో, బౌల్స్ ఇవన్నీ గిన్నెలు, సో దాని పైన వేసే గ్లేజ్ని సెరామిక్ అండి. సో ఇట్స్ టైప్ మట్టితో. సో ఫస్ట్ మట్టితో చేస్తారు, మట్టితో చేశాక దానికి గ్లేజ్ వేస్తారు. ఓకే, సో గ్లేజ్ వేసాక దాన్ని మళ్ళీ ఫైర్ చేస్తారు అనమాట. ఓకే, ఓకే. ఫైర్ చేసినప్పుడు అది ఇలా స్మూత్గా. ఓకే, సో అలా ఫస్ట్ వేరే వేరే క్లేజ్ ఉంటాయి దీంట్లో కూడా. బ్రౌన్ క్లే ఉంటుంది, గ్రే క్లే ఉంటుంది. సో ఇదంతా సెరామిక్ స్టూడియో అనమాట. ఓకే, చూద్దాం బ్రో అంటే ఎట్లా చేస్తారు సిరామిక్. సో ఇది రెండు ఉంటాయి, వీల్ థ్రోయింగ్ ఒకటి ఉంటుంది. వీల్ థ్రోయింగ్ అంటే అది హ్యాండ్ బిల్డింగ్ ఉంటుంది. హ్యాండ్ బిల్డింగ్ చేతితోనే చేస్తారు, మొత్తం చేతితోనే షేప్ చేసి చేతితోనే కట్ చేసి అదంతా చేస్తారు. ఇదేమో వీల్ థ్రోయింగ్. వీల్ అంటే వీల్ తిరుగుతుంటుంది, మనం ఇట్లా ఓకే కుండలు అవన్నీ చేస్తుంటాం. సో అక్కడ పీసెస్ చూడండి. సో ఇవన్నీ దీని ద్వారా కొన్ని దీని ద్వారా కొన్ని చేతితో చేసినవి. తర్వాత అదంతా చేశాక దాన్ని ఫైర్ చేస్తారు అనమాట. ఓకే, ఇది ఫైరింగ్కి ఎలక్ట్రిక్ కిల్న్ అనమాట ఇది. ఓకే, సో ఒక 600, 700, 800 డిగ్రీ సెల్సియస్లో దాన్ని ఫైర్ చేస్తారు. ఓకే, సో గట్టి పడుతుంది. తర్వాత అది తీసి దాని మీద గ్లేజ్ వేస్తారు. ఓకే, గ్లేజ్ వేసి మళ్ళీ ఫైర్ చేస్తారు. ఓకే, సో అలా. సో సెరామిక్స్ జస్ట్ ఆర్ట్ కోసమే కాకుండా ప్రోటోటైపింగ్లో కూడా యూజ్ చేస్తారు అనమాట. సో మన వేసుకున్న వాచెస్లో సెరామిక్స్ యూజ్ చేస్తారు. వాచ్లో, ఎయిర్ ఫిల్టర్స్లో, వాటర్ ఫిల్టర్స్లో అన్నిట్లో సెరామిక్స్ యూజ్ చేస్తారు. ఓకే, సో మన డే టు డే ఐటమ్స్లో కూడా సెరామిక్స్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో అలా. సో ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అనమాట, గ్లేజింగ్ వేసే కలర్స్ సెరామిక్స్లో. సో ఒక్కొక్క దానికి ఒక కోడ్ ఉంటుంది. సో అన్ని డిఫరెంట్ కలర్స్. సో అంతా ప్రాసెస్ అయిన తర్వాత సో మట్టి ఫైర్ చేసినాక ఇక్కడ వచ్చి మనకి ఇష్టం వచ్చిన కలర్ వేసుకుంటే లుక్ వస్తుంది. సో సెరామిక్ డిఫరెంట్ టైప్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఏంటంటే లెట్స్ ఇంత ఒక కాంప్లెక్స్ మోడల్ ఉంది, దీన్ని డిజైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇదంతా చేశాక దీన్ని 3D స్కాన్ చేయొచ్చు. ఓకే, 3D స్కాన్ చేసి దీన్ని 3D ప్రింట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్లోర్ 3D ప్రింటింగ్. సో మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న షాప్ ఫ్లోర్ ఇది. షాప్ ఫ్లోర్, లెట్స్ గో. సో ఇవన్నీ 3D ప్రింటర్స్ అనమాట. ఓకే, సో 3D ప్రింటింగ్ ఏంటంటే మీరు ఒక 3D మోడల్ని స్క్రాచ్ నుంచి ప్రింట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనము ప్రింటర్స్లో ఎలా పేపర్ మీద బొమ్మలు ప్రింట్ చేస్తామో అది 2D. ఓకే, కానీ 3D ఒక మోడల్ ప్రింట్ చేయడం అది 3D మోడలింగ్, 3D ప్రింటింగ్. సో బేసికలీ ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక మోడల్ని దీని మీద పెడతాం అన్నమాట. సో మోడల్ని
సాఫ్ట్వేర్లో పెట్టి ఆ సాఫ్ట్వేర్ లో స్లైస్ చేస్తే దీని జీ కోడ్ సేమ్ సిఎన్సి ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దీని జీ కోడ్స్ ఎం కోడ్స్ దానికి వెళ్తాయి. దానికి వెళ్ళినాక మీకు ప్రింట్ అయితే ఉంటుంది. ఒక నిమిషం ప్రింట్ అవుతుందా? ఓకే. సో అది మీకు స్క్రాచ్ నుంచి ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ బెడ్ మీద ఏమి ఉండదు. సో అది ఫస్ట్ లేయర్ బై లేయర్ ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ లేయర్ ప్రింట్ చేసినాక దానిపైన ఇంకో లేయర్, దానిపైన ఇంకో లేయర్, అట్లా ఒక 1000 లేయర్లు 2000 లేయర్లు క్రియేట్ చేసినాక అప్పుడు ఒక 3D మోడల్ వస్తుంది అనమాట బయట. ఇక్కడ ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు 3D ప్రింటింగ్ కోసం? సో ఇది FDM 3D ప్రింటర్స్ అంటే ఫ్యూజ్ డిపోజిషన్ మోడలింగ్. సో ఏమవుతుందంటే సో ఏవైతే ఫిలమెంట్స్ ఉన్నాయో ఈ ఫిలమెంట్స్ మెల్ట్ అయిపోతాయి అనమాట. ఓకే. ఫస్ట్ మెల్ట్ అయ్యి దాని నాజిల్ నుంచి మెల్లగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఒక్కొక్క లేయర్ అట్లా వస్తూ ఉంటుంది. ఓకే. సో ఆ లేయర్ బై లేయర్ వస్తూ ఉంటుంది. సో ఇది ఫిలమెంట్స్ ఏమో పాలిమర్స్. ఓకే. సో PLA, PETG, ABS ఇవన్నీ డిఫరెంట్ పాలిమర్స్. ఓకే. సో అవి యూజ్ చేస్తాం అన్నమాట దీంట్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని 3D ప్రింటెడ్ మోడల్స్ ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ అన్నమాట. ఇది ప్లాస్టిక్, అది PLA. సో కొన్ని TPU మోడల్స్ కూడా ఉంటాయి. TPU అంటే సో ఫ్లెక్సిబుల్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఓకే. చెప్పులు కూడా చెప్పులే కాదు, రబ్బర్ టైప్ ఏదన్నా ఒక 3D మోడల్ ప్రింట్ చేయాలంటే అది చేయొచ్చు అనమాట. ఇంత పెద్ద మోడల్ కూడా ప్రింట్ చేయొచ్చు. అంత పెద్ద అంటే సో చిన్న చిన్న బ్లాక్స్ చేసి దాన్ని అటాచ్ చేస్తాం. సో అంత పెద్ద మోడల్ కూడా ప్రింట్ చేయొచ్చు. అది అంత పెద్ద ఎట్లా? అది కూడా సో అంత పెద్ద మోడల్ కూడా దీనిదేనా? ఇది అట్లా పెద్ద 3D ప్రింటర్ దీనికి కావాల్సింది. సో దీనికి కూడా చిన్న 3D ప్రింటర్ ఉంటుంది. సో ఆ 3D ప్రింటర్ యూజ్ చేస్తారు అనమాట. ఓకే. ఓకే. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసినాక బెడ్డే కదులుతుంది అనమాట. సో అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే. మళ్ళీ ఇక్కడ బెడ్ కదులుతుంది, నాజిల్ ఇక్కడనే ఉంటుంది కానీ బెడ్డే కదులుతుంది అట్లా. మళ్ళీ మెటీరియల్ బాగా జస్ట్ ప్రోటోటైపింగ్ కోసం అయితే ఓకే. సో ఇది ప్రోటోటైపింగే కాదు, యాక్చువల్లీ మెషిన్స్లో కూడా ఫైనల్ పార్ట్స్ కూడా 3D ప్రింటింగ్ వాడతారు. ఓకే. అట్లాంటి దాంతో ఇట్లాంటి ట్రాన్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు అయితే. సో మూవీ ప్రాప్ చేయడానికి ఏదైనా సరే. ఎంత కాస్ట్ పడుతుంది నార్మల్గా ఇది ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి? సో ఇది ఫిలమెంట్ కాస్ట్ బట్టి ప్లస్ మెషిన్ రన్ టైం బట్టి ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. సో ఫిలమెంట్కి ఎంత కాస్ట్ పడుతుంటుంది అంటారు? ఫిలమెంట్ మొత్తమా? ఫిలమెంట్ మొత్తం అది కంపెనీ మీద వేరీ అవుతూ ఉంటుంది. 1500 అట్లా 1800. ఓకే. సో ఇది మాత్రం ఇది కాదు, వేరే కైండ్ ఆఫ్ వేరే 3D ప్రింట్. సో ఇవన్నీ SLA 3D ప్రింటర్స్తో ప్రింట్ చేసిన. ఏదండి? SLA. సో అక్కడేమో పాలిమర్స్ యూజ్ చేసినాం, ఇక్కడ రెజిన్ యూజ్ చేస్తాం అనమాట. ఒకటి చూపిస్తుంది. ఓకే. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది, బెడ్ ఇక్కడ రెజిన్ ఉంటుంది అనమాట, లిక్విడ్ రెజిన్. సో ఏమవుతుంది అంటే బెడ్ పోయి అక్కడ సబ్మర్జ్ అవుతుంది. సబ్మర్జ్ అయ్యి కింద లేజర్ లైట్ ఉంటుంది అనమాట. సో ఆ లేజర్ లైట్ రెజిన్కి తగిలినప్పుడు ఆ రెజిన్ ఏమో లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్లోకి మారుతుంది. సో అక్కడ హార్డెన్ అయిపోతుంది. సో అక్కడ ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. సో అలా లేయర్స్ ఫామ్ అవుతూ ఇది ఉల్టా ప్రింట్ అవుతుంది అనమాట ఇట్లా. అదేమో కింద ప్రింట్ అవుతుంది, ఇది ఉల్టా ప్రింట్ అవుతుంది ఇట్లా. సో అలా ఇది ప్రింట్ చేసినాక మళ్ళీ దీనికి పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. సో దీన్ని క్లీన్ చేయడము, మళ్ళీ క్యూర్ చేయడము, సో మంచిగా ఒక ఫినిష్ రావడానికి. సో ఈ ఫినిష్ చూడండి చాలా స్మూత్, రియల్ ప్లాస్టిక్ లెక్క. అదే కానీ ఇది 3D ప్రింటెడ్. అక్కడ మీకు స్మూత్ ఫినిషింగ్ కావాలంటే ఇది చేయొచ్చు. ఇది చేస్తే బెస్ట్. ఇది నైఫ్ కత్తి వచ్చింది కదా, అది దీని మీద చేస్తుంది. ఓకే. సో ఈ బెడ్ కదులుతుంది అనమాట. సో నాజిల్ అయితే ఇక్కడనే ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసినాక బెడ్డే కదిలి అది మళ్ళీ అక్కడ అట్లా ప్రింట్ చేస్తూ పోతుంది అనమాట. సో ఇంకా వేరే 3D ప్రింటింగ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. సో ఇది మెటల్ 3D ప్రింటెడ్ అనమాట. మెటల్తోనా? ఓకే. సో మెటల్లో కరెక్ట్ ఆ మెటలే రాదు, మెటల్తోని వేరే మెటల్ కలిసి ఉంటుంది. సో అలాయ్స్ ఉంటాయి, ఫిలమెంట్స్. సేమ్ అట్లాంటిదే ఉంటుంది. మెటల్ ఉందా ఇక్కడ? ఇప్పుడు లేదు. సో సో అలాయ్స్ ఉంటుంది అనమాట. అది అల్యూమినియం SS అట్లా అలాయ్స్ ఉండి అక్కడ మీకు
సేమ్ అట్లా అవే FDM 3D ప్రింటర్స్ ఎట్లా ప్రింట్ చేస్తారో అది కూడా మెటల్ కూడా అట్లా ప్రింట్ చేస్తాయి. అది కూడా డిఫరెంట్ పార్ట్స్, చెయ్యి, తల, బాడీ అవన్నీ డిఫరెంట్గా ప్రింట్ చేసి అటాచ్ చేసామన్నమాట. అది మెటాలిక్ స్ప్రే పెయింట్ చేసినాం అట్లా కనిపించడం. కానీ సో ఇది పార్ట్ అయితే సపరేట్ 3D ప్రింట్ చేసినాం, ఇది సపరేట్ మళ్ళీ అలా ప్రింట్ చేసుకుంటా. ఏ పార్ట్ కా పార్ట్గా ఈ ప్రింటర్లో వేసారా లేకపోతే ఈ ప్రింటర్లో ఇవన్నీ FDM అన్నమాట. సో తర్వాత మెటాలిక్ స్ప్రే పెయింట్ చేసినాం ఇట్లా మెటల్ ఫినిషింగ్ బాగా వచ్చింది, ఫినిష్ రావడానికి. అది అంటే రెజల్యూషన్ కోసం ఎక్కువ యూజ్ చేయాల్సి వచ్చింది. లేదు అంటే కరెక్ట్గా అంతే ఉంటుంది. సో నార్మల్ లేయర్ హైట్, సో లేయర్ హైట్ కూడా సెట్ చేయొచ్చు అనమాట 3D ప్రింటింగ్లో. సో ఆ హైట్ ఎంత ఉండాలి, 0.12 mm ఉండాలన్నా, 0.2 mm ఉండాలన్నా, 0.25 mm ఉండాలి. ఓకే. సో మీకు ఆ లేయర్స్ కూడా కనిపిస్తాయి క్లోజ్గా చూస్తే. ఓకే. చిన్న ఎంత టైం పట్టింది చేయాలంటే ఇదంతానా? అంటే అప్పట్లో మెషిన్స్ కొన్ని ఉండే కాబట్టి ఒక 2 weeks 3 weeks పట్టింది మొత్తం అన్ని ప్రింట్ చేసి. దీంట్లో కూడా బయట కనిపించే ఓకే, కానీ లోపల చిన్న పార్ట్స్ కూడా ఉన్నాయి, డబల్స్ అవన్నీ. ఓకే. సో అవి అటాచ్ చేయడానికి అవంతా. ఓకే. సో ఇది ఒక 2-3 weeks పట్టింది. మొత్తానికి మనం మా బీటెక్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్ ల్యాబ్కి వచ్చినాం. సో CROలు ఇంకేమేమి ఉంటాయో చూద్దాం. సో ఇది ఎలక్ట్రానిక్స్ ఇంకా టెస్టింగ్ ల్యాబ్ అనమాట. ఓకే. సో ఎలక్ట్రానిక్స్తో పని చేయొచ్చు, ఎలక్ట్రానిక్స్ హెల్ప్ తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ప్లస్ మీకు మొత్తం ప్రోటోటైప్ అయిపోయాక టెస్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రోటోటైప్ చేసినాక దాన్ని టెస్ట్ చేయాలి, అది PCB టెస్ట్ చేసినట్టు ఒక హార్డ్వేర్ ప్రోటోటైప్ కూడా టెస్ట్ చేయాలి. సో ఈ కండిషన్స్లో ఉండొచ్చా, ఉండలేదా ప్రోటోటైప్, ఏ కండిషన్లో ఫెయిల్ అవుతుంది, ఏ వెయిట్కి ఫెయిల్ అవుతుంది, ఏ ఫోర్స్కి ఫెయిల్ అవుతుంది, ఏ టెంపరేచర్కి ఫెయిల్ అవుతుంది, ఇవన్నీ టెస్ట్ చేస్తే తెలుస్తుంది ప్రోడక్ట్ ఎంత మంచిగా ఉందో లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా ఇంకా అని. సో దానికోసం ఈ ల్యాబ్ అనమాట. సో ఫస్ట్ మెషిన్ ఇది టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ చేంబర్. సో మన ప్రోటోటైప్ని ఆ టెంపరేచర్ కండిషన్స్లో ఉండొచ్చా లేదా అని టెస్ట్ చేయొచ్చు అనమాట. సో దీని రేంజ్ ఏమో -40°C నుంచి +150°C వరకు వెళ్ళొచ్చు అది. సో ఆ టెంపరేచర్ కండిషన్స్లో టెస్ట్ చేయొచ్చు. సో ఇది వైబ్రేషన్ షేకర్ అనమాట. ఓకే. సో ఆ వైబ్రేషన్ లెవెల్స్ తట్టుకోగలదా మీ ప్రోటోటైప్ అనేది టెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే. ఆల్సో G ఫోర్సెస్ ఇవన్నీ టెస్ట్ చేస్తాను అనమాట. ఇది UTM మెషిన్. UTM యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ ఇది. ఓకే. సో ఇది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కన్స్ట్రెంట్స్ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో 2 కన్స్ట్రెంట్స్ ఎట్లా టెస్ట్ చేస్తా అంటే, ఫస్ట్ ఏమో ఆ ప్రోటోటైప్ పెట్టినప్పుడు దాన్ని స్మాష్ చేస్తుంది. సో గట్టి వస్తుంది అనమాట. ఇక్కడ తెలుస్తుంది ఏ పాయింట్లో బ్రేక్ అయిందో అక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే. సో అక్కడ మనం లైక్ డిసైడ్ చేయొచ్చు. ఓకే. సో ఈ పాయింట్ లో మన ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది. స్లోగా మనకి ఒక్కొక్క పాయింట్ అట్లా. సో ఇది 300 kg లోడ్. ఓకే. సో ఇప్పుడు మొత్తం వచ్చినాక ఒక 130 kg మీద అది స్మాష్ అయిపోయింది అనుకోండి. ఓకే. సో 130 kgsే తీసుకోవచ్చు మన ప్రోటోటైప్. ఓకే. అట్లా. ఓకే. ఇది లిథియం అయాన్ బ్యాటరీ స్పాట్ వెల్డర్. అంటే సో లిథియం అయాన్ బ్యాటరీస్ ఇట్లా వెల్డ్ చేస్తారు అనమాట. ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఏం చేస్తుండే, ఇట్లా వైర్లు ఇట్లా అడ్డిచేసి టేప్ చేసేస్తుండే, సోల్డరింగ్ చేస్తారు. ఇది వెల్డింగ్ చేస్తాం అనమాట ఇట్లా. సో ఇట్లా అటాచ్ చేసి సెల్స్ ఒక బ్యాటరీ ప్యాక్ చేసుకోవచ్చు. సో ఇది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఇవన్నీ టెస్టింగ్ ల్యాబ్. సో కింద మనం PCB మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాం కదా, ఓకే, దాని మీద లాస్ట్కి రెజిస్టర్స్ పెట్టడానికి ఇది పిక్ అండ్ ప్లేస్ మెషిన్. ఓకే. సో బోర్డ్, ఇది ఫైనల్ బోర్డ్. ఓకే. ఫైనల్ బోర్డ్ని దీంట్లోకి పంపిస్తారు. పంపించినాక మనకి కావాల్సిన రెజిస్టర్స్, ట్రాన్సిస్టర్స్ అవన్నీ సాఫ్ట్వేర్లో పెడితే అదే ఆటోమేటిక్గా ప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే. సో అలా ఇది లాస్ట్ PCB మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో. సో ఇది అయిపోయింది. సో ఇది ఒక మెషిన్ చేస్తున్నాం మేము, అంటే సిల్వర్ ఫిలిగ్రీ అసోసియేషన్ చేస్తాం అనమాట. సో ఏంటంటే ఇది ఒక ట్రెడిషన్ అనమాట. సో మన స్టేట్కి ఎవరు వచ్చినా చీఫ్ మినిస్టర్ ఇది గిఫ్ట్ చేస్తారు VIPస్కి. ఎవరైనా VIPs వస్తే మన చీఫ్ మినిస్టర్ గిఫ్ట్ చేస్తారనమాట. ఇది ఇవన్నీ ఎక్విప్మెంట్ అనమాట, ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్కి, మల్టీమీటర్, ఆసిలోస్కోప్, 3 phase అనలైజర్స్ అవన్నీ. సోల్డరింగ్. సో ఈ వర్క్ బెంచ్ కూడా ఇక్కడనే డిజైన్ చేశారనమాట. ఎట్లా అంటే మన ఎలక్ట్రికల్ ఇంజనీర్ కి అన్ని ఒకటే దగ్గర ఉండాలి. సోల్డరింగ్ స్టేషన్ నుంచి 3 phase అనలైజర్స్, ఆసిలోస్కోప్స్ వరకు అన్ని ఒకటే దగ్గర ఉంటే
ఈజీ ఉంటుంది అని చెప్పి ఈ వర్క్ బెంచ్ కూడా ఇక్కడనే డిజైన్ చేస్తారు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉంది కదా, దాని పక్క పండే సెన్సార్ ల్యాబ్ ఉంది అదేగా. సో sensor lab ఆల్ సెన్సార్స్ ఇంకా మైక్రో కంట్రోలర్స్ తో పనిచేయడానికి ఈ ల్యాబ్ అన్నమాట. మైక్రో కంట్రోలర్. ఓకే, అంటే మనం ఓన్లీ డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ సెన్సార్స్ మైక్రో కంట్రోలర్స్ ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ సంబంధించి. ఓకే, సో అంటే చాలా గజిబిజిగా ఉంది ఇక్కడ. అంటే ఓన్లీ డిజైన్ చేస్తారు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ డిజైన్ చేస్తారు, డెవలప్ కూడా చేస్తారు. మీ ప్రోటోటైప్ ఇది ఈ రాస్బెర్రీ పై నా ఎంటెక్లో దీని ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటే. సో ఇంకోటి లేజర్ ఎన్గ్రేవింగ్ అదేనా? సో లేజర్ కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్, లేజర్ కటింగ్ అండ్ ఎన్గ్రేవింగ్ ఫ్లోర్ కస్టమ్. సో ఇక్కడ మన దగ్గర 2 CO2 లేజర్ కట్టర్స్ ఉన్నాయి అనమాట. ఓకే, CO2 లేజర్ కట్టర్స్ ఎట్లా అంటే వెనకాల ఒక కార్బన్ డైఆక్సైడ్ ట్యూబ్ ఉంటుంది. ఓకే, దాంట్లో నుంచి లేజర్ వస్తుంది అనమాట. సో లేజర్ వచ్చి బర్న్ చేసి మెటీరియల్ని కాలబెట్టేసి కట్ చేస్తుంది అనమాట. సో ఈ CO2 లేజర్ కట్టర్స్ ఓన్లీ నాన్ మెటల్స్ కట్ చేయొచ్చు. ఓకే, సో యాక్రిలిక్, MDF, వుడ్, ఫ్యాబ్రిక్ ఇవన్నీ కట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీనికి 2 కెమెరాస్ ఉన్నాయి పైన. సో మన డిజైన్ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసి కట్ చేయొచ్చు అనమాట. అట్లనే మెటీరియల్ కూడా సేవ్ చేయొచ్చు. సో అలా సో లేజర్ ఎంగ్రేవింగ్ కటింగ్ సో డిజైన్ చేస్తారు, డిజైన్ చేసి కటింగ్ ఇస్తారు అనమాట. ఓకే సార్, అది లేజర్ అది లేజర్ మొత్తం. సో అది మొత్తం లేజర్ కట్. సో అక్రిలిక్ మెటీరియల్ అది. సో ఇవన్నీ లేజర్ కట్ ఇంకా ఎంగ్రేవ్ చేసిన మెటీరియల్స్ అనమాట. ఓకే, సో ఇలా ఎంగ్రేవింగ్ అంటే ఏంటో లేజర్ కటింగ్. ఎంగ్రేవింగ్ అంటే సో ఇప్పుడు కటింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ పవర్ ఇచ్చి తక్కువ స్పీడ్లో వెళ్తుంది, అప్పుడు త్రూ కట్ అయిపోతుంది, మొత్తం కట్ అయిపోతుంది. సో ఎంగ్రేవింగ్లో ఏమవుతుంది అంటే ఎక్కువ స్పీడ్ ఇచ్చి తక్కువ పవర్ ఇస్తుంది. సో ఏమవుతుంది అంటే పైన లేయర్ ఎగిరిపోతుంది. సో పైన లేయర్ ఎగిరిపోయినప్పుడు ఇట్లా మీకు పేర్లు రాసుకోవాలన్నా, లోగోస్ లోగోస్ ఎంగ్రేవ్ చేయాలన్నా అట్లా అప్పుడు ఎంగ్రేవింగ్. ఓకే, మన నేమ్స్ రాసుకోవడం. సో ఎంగ్రేవింగ్లో ఇదంతా వస్తుంది అన్నమాట డీటెయిల్. ఓకే, సో ఇక్కడ సో ఇదంతా పేర్లు ఇవన్నీ వస్తాయి. సో అలా సో బోర్ కట్టినప్పుడు చెస్ బోర్డ్ కూడా మేము క్రియేట్ చేసుకున్నాం కటింగ్ చేసి. బోర్ కడుతున్నా ఇక్కడ బోర్ ఉండే పరిస్థితి లేనట్టుంది కానీ. సో ఇదేమో టీమేజ్ అని ఒకటి గేమ్ తయారు చేస్తాం అనమాట. ఓకే, సో మా ఫెసిలిటీకి ఎవరైనా విఐపీస్ వస్తే వాళ్ళకి ఇది గిఫ్ట్ లాగా ఇస్తున్నాము. ఓకే, సో ఇదంతా లేజర్ కట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఒక 20 లేయర్స్ ఫ్యాక్టరీలకు లేజర్ కట్ చేసి దాన్ని ఒక్కొక్కటి పెట్టి మా బిల్డింగే తయారు చేసినాం మేము, చిన్న మోడల్ లాగా. సో లోపల ఇప్పుడు మన చిన్నప్పుడు గేమ్స్ ఉంటుంటాయి కదా, ఈ బాల్స్ అన్ని ఒక దగ్గర తీసుకురావాలి. సో అది క్రియేట్ చేసాం ఇది ఇక్కడ. సో ఇది మేకర్ మార్ట్ అనమాట. సో మేకర్ మార్ట్లో కమ్యూనిటీ, సో టీవర్స్ యాక్చువల్లీ ప్రజల కోసం, కమ్యూనిటీ కోసం. సో కమ్యూనిటీ నుంచి సో కొనుక్కోవడానికి అంటే ఒకవేళ అది మెటీరియల్ అయితే యాక్రిలిక్, MDF, వుడ్ అట్లాంటివి అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మెషిన్స్ అయితే రెంట్కి తీసుకోవచ్చు. ఓకే, సో కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాజెక్ట్స్ కోసం ఏమైనా టూల్స్ కావాల్సి వస్తుంది, ఇక్కడ రెంట్ తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయినాక మళ్ళీ వాపస్ చేయొచ్చు. తీసుకుంటున్నారు అలా తీసుకుంటున్నాం. మా టీమ్ మెంబర్స్ ప్రియాంక, మానస, హనీ అండ్ కీర్తన. యాక్చువల్లీ మేము ACIC CBITలో గ్రిప్ ఫెల్లోగా జాయిన్ అయ్యాము. అలాగే గ్రిప్ ఫెల్లో అంటే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. అయితే మేము ఒక 4-5 మంత్స్ గ్రిప్లో ACIC CBITలో జాయిన్ అయ్యి నేర్చుకున్నాం చాలా. తర్వాత విజిట్కి వెళ్ళినాము, రావులపల్లి ఫీల్డ్ విజిట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళినాక అక్కడ పెంకల మీద మిరపకాయలు కూర్చొని పెంకల మీద మిరపకాయలు అన్నీ పెట్టి కూర్చున్నారు. ఎందుకు ఇట్లా పెట్టిరంటే అవి ఎండాలే కదా, ఎండినాక అవి మేము తీయాలి, తొడిమే తీయాలి అని చెప్పేసి అన్నారు. అయితే ఎండినాకనే ఎందుకు తీయాలి అంటే వాళ్ళు ఈజీగా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అన్నారు. అయితే మేము అడిగినాం, ఈ చేతులతో తీస్తుంటే మీకు ఏమైనా ఇట్లా ర్యాషెస్ కానీ, మంట కానీ, దగ్గు కానీ రావా అంటే వస్తాయి, అయినా కూడా మేము చేతులతోనే తీయాలి కదా అని అన్నారు. తర్వాత మేము దీని గురించి సార్ వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడినాం. సార్ ఇట్లా ప్రాబ్లం
ఒక డిఫైన్ చేసినాము, దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి సార్ అని చెప్పేసి దాని గురించి రీసెర్చ్ చేసినాము. రీసెర్చ్ చేసినాక శాంపుల్కి ఫస్ట్ అది చేసినాము, శాంపుల్ కట్ చేసిన తర్వాత టీవర్క్స్ వాళ్ళకి ఇదంతా చెప్పినాము. వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. ఈ మిరపకాయలు అన్నప్పుడు ఇలా వేసినప్పుడు ఈ హోల్స్ ద్వారా తొడిమలన్నీ బయటికి వచ్చేసి ఎప్పుడైతే తిప్పుతున్నప్పుడు కింద బ్లేడ్ పెడతాం అన్నమాట. ఆ బ్లేడ్ ద్వారా ఈ తొడిమ అనేది కట్ అయిపోతుంది. ఆ మిరపకాయలు అనేవి మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు తీయొచ్చు మనము. ఒకవేళ లోపల ఎత్తులు ఉంటాయి కదా, అవి పడాలన్నా కింద మేము అది పెడతాం, గిన్నె లాంటిది. అది కింద పెట్టినప్పుడు ఆ చిల్లి అవన్నీ పోతాయి. కారం ఏం తక్కువ కాదు, అట్లా ఆ కారమే ఉంటది. మళ్ళీ బయటకు వస్తాయి తొడిమలు అన్నప్పుడు బయటకు లేదు, ఇక్కడ బ్లేడ్స్ అది కట్ అయిపోతుంది. నా పేరు అరవింద్ అండి, ఈయన శేషాద్రి. దీని మొత్తం రూపకర్త మొత్తం ఈయనే, మొత్తం డిజైన్ చేసిన దగ్గర నుంచి కాన్సెప్ట్ చేసిందంతా వీళ్ళు మా దగ్గర ఎగ్జిబిషన్ కోసం వచ్చినప్పుడు వీళ్ళ ఆలోచన చూసి మాకు చాలా ఇన్స్పైర్ అయ్యాం అనమాట. సో వీళ్ళు ఫీల్డ్ దాకా వెళ్ళి ప్రజల ఇబ్బందుల్ని కనుక్కొని వాళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసిందని మాకు చాలా నచ్చింది. సో దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మొత్తం డిజైన్ చేసాము. చేసిన తర్వాత ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మేము తెలుసుకోవాలి కదా. దానికోసం అని చెప్పేసి భూపాలపల్లి జిల్లా కాటారం విలేజ్కి వెళ్ళాం. అక్కడ 95 మంది రైతులు, అక్కడ FPO సంబంధించిన డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి ఇదంతా చూశారు. చూసి వాళ్ళకి ఎగ్జాక్ట్గా వాళ్ళు పంట కోసిన దగ్గర నుంచి పూర్తిగా పంపించేంత వరకు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. అందులో ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లం అన్నారు. ఆ తొడిమ తీయడము దానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్క మనిషి రోజుకి 7 కిలోలు మాత్రమే తీయగలుగుతున్నారు. దానికి అంత టైం పట్టేస్తుంది, ప్లస్ పైగా అది ఖర్చుతో కూడుకున్న పని. సో దాన్ని తగ్గించడం కోసం ఈ మిషన్ని మేము తయారు చేసాం. సో వాళ్ళు దీన్ని చాలా మెచ్చుకుని వాళ్ళు ఇంకొన్ని అడిషన్స్ చెప్పారు, ఇంకొన్ని సలహాలు చెప్పారు అనమాట. ఇలా చేస్తే బాగుంటుందని, మాకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పేసి. సో దాంతో మేము ఇంకా ఇప్పుడు వాటిని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ కొంచెం డెవలప్డ్ వర్షన్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తాం. సో కంప్లీట్గా టీవర్క్స్ టూర్ అయితే అయిపోయింది. సో బేసిక్గా ఒక్కొక్క షాప్ ఫ్లోర్ అయితే మనం కవర్ చేసినాం. సో అది కంప్లీట్ డీటెయిల్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఒక్కో ఐటమే ఆల్మోస్ట్ ఒక 1 or 2 hour సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంటే. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ వర్క్షాప్స్ రెగ్యులర్ అవుతూ ఉంటాయి కదా, కుదిరితే నేను నాతో పాటు ఎప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు మా టీం మెంబర్ని ఒక్కొక్క వచ్చి ఆ వర్క్షాప్స్లో కూడా పాల్గొందాం అనుకుంటున్నాం. తప్పకుండా మీ వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరైనా మేకర్ అవ్వాలి అనుకుంటే, చెయ్యాలి, ఏదన్నా నేను చెయ్యాలి, ఏదన్నా నేను సృష్టించాలి, క్రియేట్ చేయాలి అని తప్పన టైప్లో ఎవరికైనా ఉంటే తప్పకుండా ఎవరికన్నా మా డోర్ ఓపెన్. టీవర్క్స్కి వచ్చేసి ఏదైనా మీ ఐడియాతో రండి, మీ ప్రాబ్లంతో రండి, మేము ఇక్కడ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాము. నమస్కారం శ్రీకాంత్ గారు. ఇది టీవర్క్స్ అంటే జనాలు వచ్చి ఇక్కడ వాళ్ళ ఇమాజినేషన్ని రియాలిటీలో చేయడానికి ఒక చోట అండి. ఇక్కడ మాకు ఇక్కడ మరీ ప్రోటోటైపింగ్ చేయడానికి మెషిన్స్ ఉంటాయి. తర్వాత జనాలు ఉంటారు మాకు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, ఇండస్ట్రియల్ డిజైన్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, 3D ప్రింటింగ్ స్పెషలిస్ట్. సో మీకు ఎప్పుడైనా ఏదైనా ఆలోచన వస్తే ఆలోచనని ఎలాగ మనం రియాలిటీ చేయాలంటే ఇక్కడికి వస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామని అది మా ఉద్దేశం అండి. నెక్స్ట్ అంటే ఎట్లా తీసుకెళ్దాం సార్? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం, కానీ మా ఉద్దేశం ఏంటంటే డిస్ట్రిక్ట్స్లో కూడా టీవర్క్స్ ఓపెన్ చేయడం. తర్వాత మేము మీ దగ్గరకు వస్తామని మా ప్లాన్ ఉందండి. తర్వాత అక్కడి నుంచి వేరే ఏదైనా పనులు చేయాలంటే ఇక్కడ కూడా మళ్ళీ వచ్చి మనం చేసుకోవచ్చు. మేము జనాల దగ్గర రావడానికి మా ఉద్దేశం అండి. ఓకే సార్. నార్మల్ ఇక్కడ ఎట్లా అసలు టీవర్క్స్కి రావాలి అంటే ఎట్లా యాక్సెస్ ఎట్లా నార్మల్గా జనాలకు? అంటే ఇప్పుడైతే మాకు ఓపెన్ యాక్సెస్ అండి, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. 24/7 మా దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు మేకర్ పాస్ అన్ని మీరు తీసుకోవచ్చు. సో మేకర్ పాస్ తీసుకుంటే దానివల్ల మీరు ఇక్కడ ఈ ఫెసిలిటీస్ యూస్ చేసుకుని ఉపయోగం చేసుకోవచ్చు అండి. అంటే కాస్ట్ ఉంటుందా సార్ మేకర్ పాస్కి? మేకర్ పాస్కి వేరే కాస్ట్ ఉంటాయండి, అండ్ మా వెబ్సైట్లో ఉంటాయి. సో మీరు మేకర్ పాస్ చూసుకుని తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనకు కంప్లీట్ టీవర్క్స్లో ఈ ఫెసిలిటీస్ అసలు ఏమేమి చేసినట్టు కంప్లీట్గా మనకు తెలిసిపోయింది కదా. సో నెక్స్ట్ మనం TSIC అని చెప్పేసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అని చెప్పి ఒకటి ఉంది. సో దాంట్లో ఏం జరుగుతుంది, విలేజ్ లెవెల్ నుంచి వెళ్ళి కూడా మనకు ఒక ఇన్నోవేషన్ అండ్ లేకపోతే ఐడియాస్ వస్తే మన ఆ థాట్ ప్రాసెస్ని గ్రో చేయడానికి హెల్ప్ చేయడానికి అయితే మనకు
టీఎస్ఐసి అని చెప్పేసి ఉంది, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కూడా తెలుసుకుందాం. దాని తర్వాత ఒక స్టార్టప్ని స్టార్ట్ చేద్దామంటే ఎట్లా అని చెప్పేసి మనకు టీ హబ్ అవుతుంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. సో వాట్ ఈస్ టీఎస్ఐసి? సో టీఎస్ఐసి ఏం చేస్తుంది ఇక్కడ? సో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అన్నది మన తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ కింద 2017లో సెటప్ చేశాము. ఇప్పుడు ఇది సెటప్ చేయడానికి కారణం ఏముంది అంటే టీఎస్ఐసి కంటే ముందు ఏవైతే స్థాపించారో మీరు వినే ఉంటారు, టీ హబ్ అవ్వచ్చు, టీ వర్క్స్ అవ్వచ్చు, వి హబ్ అవ్వచ్చు, ఇవన్నీ స్టేట్ పాలసీ కిందనే ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాము. సో టీ హబ్ అన్నది టెక్నాలజీ ఓరియంటెడ్ ఉంటుంది, టీ వర్క్స్ అనేది ప్రోటోటైపింగ్ సంబంధించి, అలానే వి హబ్ అనేది విమెన్ ఆంటర్ప్రినర్స్ సంబంధించింది. సో ఇవన్నీ గ్రో అవుతూ తెలంగాణలో ఒక స్టార్టప్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం నేషనల్ లెవెల్లో నంబర్ 1 తీసుకెళ్ళాలి అనే దానిలో ఇదొక ప్రయత్నం. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది అంటే చాలా మట్టుకు వచ్చిన ఎవరైతే ఆంటర్ప్రినర్స్ కానీ లేదా ఎవరైనా సపోర్ట్ కోరుకుని రీచ్ అవుట్ అయ్యారో వీళ్ళందరూ ఒక అర్బన్ సెంట్రిసిజం ఉండింది వీటిలో. ఓకే, హైదరాబాద్లో ఉండటం వల్ల మనం రూరల్ దాకా రీచ్ అవ్వట్లేకపోతున్నాము, లేదా రూరల్లో ఉన్న ఇన్నోవేటర్స్ కానీ లేదా ఆంటర్ప్రినర్స్ కానీ వాళ్ళు ఏదైనా సపోర్ట్ తీసుకోవాలంటే హైదరాబాద్ దాకా రావడం జరుగుతుంది. సో ఇది గుర్తించిన తర్వాత మన ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే ఒక డెడికేటెడ్ ఏజెన్సీ అనేది ఉండాలి. ఆ డెడికేటెడ్ ఏజెన్సీ మనం రూరల్ మీద ఫోకస్ చేసి రూరల్లో ఉన్న ఇన్నోవేషన్స్ని వెతికి తీసి వాటిని స్కౌట్ చేసి దాంతోపాటు రూరల్లో కూడా ఇన్నోవేషన్ అనే ఒక ఆలోచన అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి, దీని ద్వారా సోషల్ లైఫ్స్లో జనాలకి ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే ఒక ఆబ్జెక్టివ్తో సెటప్ చేయడం జరిగింది. సో దిస్ వాజ్ సెటప్ ఇన్ 2017. సో ఇప్పుడు టీఎస్ఐసికి ఉన్న 3 మెయిన్ మ్యాండేట్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాండేట్ వచ్చేసి సోషల్ అండ్ ఇంక్లూజివ్ ఇన్నోవేషన్, సెకండ్ వన్ ఇస్ పార్ట్నర్షిప్స్ అండ్ గవర్నమెంట్ అఫిలియేషన్స్, మూడోది వచ్చేసి గ్రాస్ రూట్ అండ్ రూరల్ ఇన్నోవేషన్. సో ఇప్పుడు సోషల్ ఇన్నోవేషన్స్ వచ్చేసి మనకి సమాజంగా ఆర్ ఎస్డిజీస్ సంబంధించి ఏవైతే స్టార్టప్స్ ఉంటాయో వాటికి మనం ఎలా సపోర్ట్ చేయాలి అన్నది. గవర్నమెంట్ అండ్ పార్ట్నర్షిప్స్లో వచ్చేసి ఇన్నోవేషన్ అన్నది ఓన్లీ మన లైఫ్స్లోనే కాదు, మన గవర్నమెంట్ ఈకోసిస్టంలో కూడా చాలా మట్టుకు దీనికి ఒక ఇంపాక్ట్, ఒక నీడ్ కూడా ఉంది. దెన్ దట్ విల్ హ్యాపెన్ త్రూ పార్ట్నర్షిప్స్. సో పార్ట్నర్షిప్స్ ఫోర్స్ చేసుకుంటూ ఆ ఇన్నోవేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే దాని మీద సెకండ్ థింగ్. మూడోది గ్రాస్ రూట్ అండ్ రూరల్ ఇన్నోవేషన్స్గా మెయిన్ కాన్సెప్ట్ ఇస్ మన రూరల్లో మన గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయత్ లెవెల్ దాకా కూడా టీఎస్ఐసి అనే ఒక సంస్థ ఇన్నోవేషన్కి సంబంధించి దాంతోపాటు వాటిలో ఉన్న గ్రామీణ ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో వీటిని స్కౌట్ చేసి వాటిని ఒక మార్కెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేసి కమర్షియలైజేషన్ దాకా తీసుకెళ్లాలి అనే ఒక ప్రయత్నంలో టీఎస్ఐసి అనే ఒక ఏజెన్సీని సెటప్ చేయడం జరిగింది. ఈ టీ హబ్ అనే కాన్సెప్ట్ ఏంటిది, అసలు టీ హబ్లో ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? సో టీ హబ్ ఈజ్ బేసిక్లీ 2015లో స్థాపించినారండి. ఫస్ట్ మనం IIITలో ఉండేవాళ్ళము. ఈ కొత్త ప్రిమైసెస్ 2 years అయింది. June 22లో మూవ్ ఇంటూ దిస్ ప్లేస్. సో ప్రైమరీ టీ హబ్లో 2 primary యాక్టివిటీస్ అండి. ఫస్ట్ యాక్టివిటీ ఆంటర్ప్రినర్షిప్ సపోర్ట్, సెకండ్ ఇస్ ఇన్నోవేషన్. సో ఇవి 2. సో ఆంటర్ప్రినర్షిప్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఐడియా ఉందనుకోండి, ఐడియా నుంచి ప్రోడక్ట్ వరకు ఎట్లా చేయాలా, దాన్ని లాంచ్ ఎట్లా చేయాలి మార్కెట్, దానికి వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టీ హబ్లో టీ హబ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టార్టప్ ఇంక్యుబేటర్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 513 స్టార్టప్స్ ఉన్నాయి టీ హబ్లో ఇప్పుడు. అండ్ మేము ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ ఒక 700+ స్టార్టప్స్తో మేము పనిచేస్తాం. సో వాళ్ళ స్టార్టప్స్కి ఏం చేస్తాం మేము, ఫస్ట్ కోవర్కింగ్ స్పేస్ ఉంది. ఓకే, దీంట్లో 513 స్టార్టప్స్ ఉన్నాయి. సెకండ్ ఇస్ స్టార్టప్స్కి మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సపోజ్ మీ దగ్గర ఒక ఐడియా ఉంది, ఐడియాని ఎట్లా బిజినెస్కి కన్వర్ట్ చేయాలా, ఎట్లా ఆంటర్ప్రినర్షిప్ ఎంటిటీ ఎట్లా బిల్డ్ చేయాలా, దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. దాని తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, కొంతవరకు ఏదో రెవెన్యూ ఉంది. సో లెట్స్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంది, దాన్ని నెక్స్ట్ లెవెల్కి స్కేల్ చేయడానికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే దాంట్లో బేసిక్లీ గో టు మార్కెట్, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్, ఆ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. ఇంకోటి ఫండింగ్. అంటే ఇప్పుడు ఫండింగ్ అంటే ఇప్పుడు మీరు ఇనిషియలీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, మీ సేవింగ్స్ లేకపోతే మీ
ఫ్యామిలీ ద్వారా కొంచెం డబ్బు జమ చేసి మీరు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత కొంతవరకు ఐదర్ ఇన్స్టిట్యూషనల్ మనీ అంటే వీసీ లాంటి వాళ్ళు లేకపోతే ఏంజల్ నెట్వర్క్స్ లాంటి వాళ్ళు ద్వారా మీకు కొంచెం డబ్బు రేజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళని ఎట్లా అప్రోచ్ చేయాలా, మీ స్టోరీ ఎట్లా పెట్టాలా, మీ పిచ్ డెక్ ఎట్లా ఉండాలా, వాళ్ళతో ఎట్లా నెగోషియేట్ చేయాలా, అవన్నీ మేము ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది. సో ఇప్పుడు మా దగ్గర ఈ లాస్ట్ 9 yearsలో ఒక దాదాపు 2000+ స్టార్టప్స్ ఇక్కడ మాతో ప్రోగ్రామ్స్ లేకపోతే కోవర్కింగ్లో ఉండి అప్రాక్సిమేట్లీ ఒక 21,000 కోట్లు ఫండింగ్ రేజ్ చేసి మేము సపోర్ట్ చేస్తున్నాం. అండ్ మా స్టార్టప్స్ ఆల్మోస్ట్ ఒక 30 సెక్టర్స్లో ఉన్నాయి. సో అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫిన్టెక్, స్పేస్ టెక్, డ్రోన్స్, ఏఐ. అంటే నార్మల్గా ఇప్పుడు ఒక ఐడియా వస్తే ఎట్లా ఈ టీ హబ్ వాళ్ళని అప్రోచ్ కావాలి అంటే ఎట్లా మెయిల్ ద్వారానా? మాకు ఫస్ట్ ఇనిషియలీ ఐడియా వచ్చింది అనుకోండి, ఐడియా నుంచి ఎట్లా దాన్ని కన్వర్ట్ చేయాలి అదే కదా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మేము ఒక ఓపెన్ హౌస్ అని ఒకటి చేస్తామండి. ఓకే, అది నెలకు ఒకసారి చేస్తాము. యూజువల్లీ థర్స్డే రోజు చేస్తాము. మీకు ఐడియా ఉంటే మీరు వాకిన్ చేయొచ్చు. అంటే మేము ఇవన్నీ మన స్టాండర్డ్ సోషల్ మీడియా అంటే లింక్డ్ఇన్, ట్విట్టర్, మెటా వాటిలో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. మీరు దాంట్లో ఆన్లైన్ రిజిస్టర్ చేయొచ్చు. ఆన్లైన్ రిజిస్టర్ చేసిన తర్వాత వాకిన్ మీ ఐడియాస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మా ఒక టీం ఉంటుంది, మా టీము ప్లస్ కొంతమంది మెంటర్స్ వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళు వింటారు మీ ఐడియాకి. అండ్ మీ ఐడియాని కొన్నిసార్లు వాళ్ళు అంటారు, సరే ఇది ఐడియాలో కొంచెం మెరిట్ ఉంది, దీన్ని మేము సపోర్ట్ చేస్తాము టు టేక్ టు నెక్స్ట్ లెవెల్. లేకపోతే ఈ ఐడియాలో మీరు రీవర్క్ చేయాలా, ఎందుకంటే ఈ ఐడియా పనికిరాదు. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఐడియాస్ ఉంటాయి కొంతమందికి, బట్ ఆల్రెడీ ఆ స్పేస్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది, చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు. అది అంటే మీరు ఎట్లా మీ డిఫరెన్సియేషన్ ఎట్లా ఉంటుంది, మీరు సక్సెస్ ఎట్లా అవుతారు? ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 మంది అదే మీ ఐడియాలోనే ఆల్రెడీ చేశారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉంటే మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ కొంచెం తక్కువ అవుతాయి కదా. సో ఇవన్నీ మేము కొంచెం బేసికలీ Q&A టైప్ సెషన్ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు సపోజ్ వాళ్ళు ఓకే అంటే నెక్స్ట్ లెవెల్ అంటే దాని తర్వాత మా ప్రోగ్రామ్ ఉంది. ఫస్ట్ ఐడియా స్టేజ్ ఒక ప్రోగ్రామ్ ఉంది, బ్లిడ్స్ అని. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 45 days ప్రోగ్రామ్. అంటే ఫుల్ 45 days కాదు, ఒక 2-3 hours అట్లా బ్రేక్స్ ఉంటాయి. సో చాలామంది ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు, ఆల్రెడీ పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది చేయాలని. సో ఈ ప్రోగ్రామ్ బేసిక్లీ వాళ్ళకి ఫోకస్. అంటే మీరు ఐదర్ ఆల్రెడీ ఎక్కడో పనిచేసి మీకు ఐడియా వచ్చింది ఏదో చేయాలని, లేకపోతే మీరు ఇప్పుడు సపోజ్ స్ట్రైట్ అవే కాలేజ్ నుంచి వచ్చారు, సో మీరు ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మనతోనే యాగ్ హబ్ CEO విజయ్ గారు మనతోనే ఉన్నారు. సార్, అసలు ఈ యాగ్ హబ్ అంటే ఏంటిది, అసలు ఈ టోటల్ ఇక్కడ ఈ స్పేస్లో ఏం జరుగుతుంది సార్ అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ నడిమింటి. నేను యాగ్ హబ్ అనే ఈ ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క CEO మరియు డైరెక్టర్ని. ఈ యాగ్ హబ్, దాన్ని తెలుగులో మనం అగ్రి హబ్ అని అనుకోవచ్చు. ఈ అగ్రి హబ్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం PJTSA. మీకు ఎలాగో PJTSA అనేది అగ్రికల్చర్ యూనివర్సిటీగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మీకు ఆల్రెడీ తెలిసిందే. కాకపోతే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టార్ట్ అయ్యాక మనం ఎప్పుడు యూనివర్సిటీ పరంగా చూస్తే రీసెర్చ్ పరంగా కానీ, లేకపోతే అకాడమిక్ పరంగా కానీ, స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడం కానీ, లేదంటే రైతులకి దీనిపైన టెక్నాలజీస్ పైన అవగాహన కానీ చేసేవారు. కానీ అలాగే ఒకవేళ మన స్టార్టప్స్ అంటే అంకుర సంస్థలు ఏవైతే కొత్తగా వచ్చాయో డిజిటల్ అగ్రికల్చర్ విషయంలో, అలాంటి డిజిటల్ అగ్రికల్చర్ క్షేత్రంలో ఏదైనా కొత్త అంకుర సంస్థలు వచ్చినా దాన్ని మనం ఇంగ్లీష్లో స్టార్టప్స్ అంటాం. సో అలాంటి అంకుర సంస్థలు మరియు స్టార్టప్స్ ఎవరైనా వస్తే
వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కోసం వాళ్ళ ఐడియా నుంచి వస్తారు. ఆ ఐడియా ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా కంపెనీ పెట్టాలి, ఎట్లా మార్కెట్కి తీసుకుపోవాలి, ఎట్లా మనం ముందు తీసుకుపోయి రైతుల వరకు ఎట్లా తీసుకుపోవాలనేది ఒక ప్రాసెస్. రకరకాల కంపెనీలు వస్తాయి, ఫుడ్ పైన కంపెనీస్ వస్తాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ మనం వింటున్నాం, యాప్ పైన కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి, IoTs అని కొంచెం హార్డ్వేర్ పైన వస్తున్నాయి, కొత్త కొత్త యంత్రాల పైన మెషిన్స్ పైన వస్తున్నాయి. అలాంటి రకరకాల ఐడియాస్ వచ్చినప్పుడు అలాంటి అంకుర సంస్థలు, స్టార్టప్స్, లేదంటే మన యూనివర్సిటీలో చదివిన పిల్లలు ఎవరైనా MSc PhD చేసిన ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలంటే, లేదు అంటే ఒకవేళ మన గ్రామీణ క్షేత్రాల్లో చూస్తే రైతులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, FPOs అని అంటూనే ఉన్నాం, రైతుల కంపెనీలు అంటూనే ఉన్నాం. అలాగే మహిళల యొక్క SHGs కూడా ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అలాగే గ్రామీణ యువత కానీ, మహిళలు కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అంటారు, పల్లా ఆవిష్కర్తలు అంటాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళు ఒక ఐడియాని తీసుకొని మన రైతులకి వ్యవసాయాన్ని లాభపరిచే విధంగా ఒక ఐడియాని తీసుకొస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం యాగ్ హబ్ అని, ఈ అగ్రి హబ్ అని, ఈ ఇంక్యుబేషన్ సెంటర్ని స్టార్ట్ చేస్తాం. ఈ సెంటర్ మూల ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఐడియా ఉంటే ఆ ఐడియాకి పదును పెట్టి వాళ్ళకి మార్కెట్లో ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ ఐడియాని రైతుల వరకు ఎలా తీసుకెళ్ళాలో ఒక ఆలోచన విధానం. అండ్ ఈ యాగ్ హబ్ అనేది మనం 2020 అక్టోబర్లో స్థాపించడం జరిగిందండి వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు. కోవిడ్ ఉన్న టైంలో వాళ్ళకి అనిపించింది కొత్తగా అడుగులు కూడా తీసుకోవాలి, ప్రపంచం మారుతుంది, వ్యవసాయంలో కూడా కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి, అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది ఆలోచన విధానం కోసం అగ్రి హబ్ అని ఇదొక మనం NGO అనుకోవచ్చు రకంగా చెప్పాలంటే, ఒక Section 8 కంపెనీ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. దాన్ని అట్లా Section 8 కంపెనీగా రూపొందించి దానికి కొత్త పేరు పెడితే జనాలు కూడా దాన్ని గుర్తిస్తారు. యూనివర్సిటీ కింద కూడా పెట్టచ్చు, బట్ అగ్రి హబ్ అంటే రైతులు కూడా ఏదో కొత్తది ఏంటిది అని కనుక్కోవడానికి వస్తారు, ఇప్పుడు మీరు అడిగినట్టుగా. సో అలాగా అగ్రి హబ్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. సో ఈ యాగ్ హబ్ అనేది హైదరాబాద్లో మేము ఇప్పుడు మా కార్యకలాపాలు యూనివర్సిటీలోనే సాగిస్తున్నాం. ఇది కాకుండా జగిత్యాల, వరంగల్ మరియు తాండూరులో గ్రామీణ ప్రాంతాల్లో 7 సెంటర్స్ పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. సో మొత్తం అలా చూస్తే అగ్రి హబ్ అనేది ఓన్లీ హైదరాబాద్ వరకు పరిమితమైన సబ్జెక్ట్ కాదు. అగ్రి హబ్ అనేది హైదరాబాద్ మరియు జగిత్యాల, వరంగల్, తాండూరులో గ్రామీణ ప్రాంతాల్లో 7 సెంటర్స్. అంటే దాన్ని హైదరాబాద్లో ఉన్న సెంటర్ మేము ఇన్నోవేషన్ హబ్ అంటాము, అలాగే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నదాన్ని ఇన్నోవేషన్ స్పోక్స్ అంటాం. సో ఇలాగ ఏంటంటే ఈ మోడల్ చక్రవ్యూహం లాగా ఈ మోడల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో సిటీలో ఎవరైనా అంకుర సంస్థలు, టెక్నాలజీ కంపెనీస్, ఇంజనీర్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కానీ వాళ్ళ కంపెనీస్ పెడితే వాళ్ళ అంకుర సంస్థలకి హైదరాబాద్లో ఉన్న యాగ్ హబ్ యొక్క ఇన్నోవేషన్ హబ్ నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగ రూరల్లో ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ SHGs కానీ, FPOs కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా యువత కానీ ఒక కంపెనీ పెడితే వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళు హైదరాబాద్కు రాకుండా వాళ్ళ ప్రాంతాల్లోనే వాళ్ళు, అలాగే ఉత్తర తెలంగాణలో జగిత్యాల్లో మా కార్యకలాపాలు, ఒక సెంటర్ ఆల్రెడీ మొన్నే ఒక 10 రోజులు అయింది, అప్పుడే జగిత్యాల మా RARS పొలాస ఏదైతే రీసెర్చ్ స్టేషన్ ఉందో పొలాసలో అక్కడ మేము ఒక గ్రామీణ ప్రాంతంలో ఫస్ట్ రూరల్ ఇంక్యుబేటర్ అనగా ఫస్ట్ గ్రామీణ ఇంక్యుబేటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగే రాబోయే టైంలో జగిత్యాల, వరంగల్, తాండూరులో అగ్రికల్చర్ క్షేత్రంలో ఇలాంటి 3 గ్రామీణ వ్యవసాయ ఇంక్యుబేటర్స్ రాబోతున్నాయి. ఇలా కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కోసం, ఫుడ్ ప్రాసెసింగ్ క్షేత్రంలో కూడా తెలంగాణ ముందుకెళ్ళాలి, రైతులు ముందుకెళ్ళాలని ఆలోచన విధానం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర కూడా మేము ఫండింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఉన్న ఏదైతే హైదరాబాద్లో ఉన్న సెంటర్ మరియు వ్యవసాయ ప్రాంతాల్లో జగిత్యాల, వరంగల్, తాండూరులో 3 రూరల్ అగ్రికల్చర్ సెంటర్స్ ఉన్నాయి, అది నాబార్డ్ వాళ్ళు ఫండింగ్ చేస్తారు. ఇది కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా మనం సపోర్ట్ చేస్తే బాగుంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఫండింగ్ తీసుకొచ్చి 3 ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అది ఇంకా స్థాపిస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా వాళ్ళకి ఏదైనా మహిళలు కానీ, SHGలు కానీ, రైతులు కానీ, ఫార్మర్స్ కానీ, FPOs కానీ ఎవరికైనా వాళ్ళ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ క్షేత్రంలో ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క ఫెసిలిటీస్ని కల్పన కోసం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అంకుర సంస్థల ప్రోత్సాహం కోసం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టే సంకల్పంలో మేము ఉన్నాం. జగిత్యాల్లో మామిడి మరియు వరి 2 ప్రాసెసింగ్ కోసం ఆ సెంటర్ తయారు చేయడం జరుగుతుంది RARS పొలాసాలో. అలాగే వరంగల్లో మా యూనివర్సిటీ యొక్క రీసెర్చ్ స్టేషన్లో టర్మరిక్ అంటే పసుపు మరియు మిర్చి ఈ 2 పైన ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే తాండూరులో కూడా సాఫ్లవర్ అనగా మన కుసుమలు, దాని తర్వాత మన కందిపప్పు, తాండూర్ దాల్. ఇన్ఫాక్ట్ మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే తాండూర్ దాల్ యొక్క తాండూర్ కందిపప్పు యొక్క చాలా ప్రాముఖ్యత సంథింగ్ విత్తనాలు ఉన్నట్టున్నాయి కదా జైత్యాల, తాండూర్ అని. అవును ఉన్నాయి, కానీ ఇప్పుడు మన తాండూర్, ఇప్పుడు మన వికారాబాద్ దగ్గర తాండూర్ కందిపప్పు చాలా ఫేమస్. సో దానికోసం అని జాగ్రఫికల్ ఇండికేటర్ అని ఒక కొంచెం పేటెంట్ కూడా యూనివర్సిటీ అండ్ మరియు యాగ్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాన్ని ముందు తీసుకెళ్ళడానికి తాండూరులో కూడా ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేటర్ కోసం లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్ అని మన MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ తీసుకొచ్చాం. సో ఐడియా ఏంటంటే అంకుర సంస్థలు కానీ, టెక్నాలజీ కంపెనీలు కానీ, స్టూడెంట్స్ ఏదైనా ఒక కంపెనీ పెట్టాలి అనుకుంటే వాళ్ళలో మార్పు తేవడం కోసం వాళ్ళలో కంపెనీస్ ద్వారా వాళ్ళు యువత కూడా బెనిఫిట్ అయ్యే విధంగా
అలాగే మన రైతులు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ఈ సెంటర్ కార్యకలాపాలు గత 4 ఏళ్లుగా నడుస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రాబోయే టైంలో ఈ సంవత్సరంలో ఆలోచిస్తే ఈ 7 ఎప్పుడైతే సెంటర్స్ మనకు అందుబాటులో వస్తాయో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మనం అందుబాటులోకి వెళ్ళొచ్చు. మరి మీరు అడగచ్చు ఇప్పటివరకు మీరు ఎంతమందిని సపోర్ట్ చేస్తారు, ఎలా జరుగుతుందంటే సుమారుగా ఒక 4 ఏళ్లలో 1000 మంది చాలా రకరకాల ఐడియాలతో వచ్చారు. ఇది బాగుంటుంది, వ్యవసాయం పనికి వస్తుంది, రైతులు బాగుస్తుంది అంటే దాంట్లో చాలా మందిని సైంటిస్టుల ద్వారా, మా శాస్త్రవేత్తల ద్వారా, విత్తనాల గురించి వస్తూ ఉంటారా? రకరకాల కంపెనీస్ అండి. ఇప్పుడు దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ పైన ఒక కంపెనీ వస్తుంది, ఒక కంపెనీ మిల్లెట్ నాన్ అంటే మిల్లెట్ యొక్క రోటీ గురించి ఒక కంపెనీ వచ్చింది, మిల్లెట్ రొట్టెల కోసం. ఒక కంపెనీ ఏమో హైడ్రోపోనిక్స్ కోసం వచ్చింది. ఎక్విప్మెంట్ సంబంధించిన లేకపోతే ఎక్విప్మెంట్ విత్తనాలు కాదు, ఇవి రకరకాల టెక్నాలజీస్. డిజిటల్ అగ్రికల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్త యాప్లు తయారు చేసే వాళ్ళు ఉన్నారు రైతుల కోసం. ఈ యాప్ల ద్వారా రైతులకి కొత్త మన పెస్ట్ డిసీజ్ అనగా ఏవైతే చీడపీడలు ఉన్నాయో ఆ సమస్యలను యాప్ల ద్వారా ఎలా నిర్వహించుకోవాలనుకొని కొన్ని కంపెనీస్ వస్తాయి. అలాంటి కంపెనీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని కంపెనీ శాటిలైట్ ద్వారా వచ్చే ఫోటోలు తీసి, ఆ శాటిలైట్ ఇమేజింగ్ అంటారు, అలాంటి ఫోటోల ద్వారా చీడపీడలను ఎలా కనుక్కోవాలని కొన్ని కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఎలాగైతే రైతులు కొత్తగా మనం గ్రేడింగ్, ఇప్పుడు మన గ్రేడింగ్ ఎప్పుడైనా మన అందాజాతో చేసుకుంటాం రైతులు కానీ ట్రేడర్స్ కానీ, అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ కెమెరా ద్వారా ఒక యాప్ ద్వారా మీరు పెట్టి తీస్తే ఆ గ్రేడింగ్ ఎలా చేయగలరు. అలా రకరకాల కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయంలో మీరు ఆలోచిస్తే సమస్యలు ఓన్లీ వ్యవసాయంలో పండించడం వరకే కాదు, పండించడం నుంచి హార్వెస్ట్ వరకు, కోతల తర్వాత కూడా పోస్ట్ హార్వెస్ట్ అంటాం. అలా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ హార్వెస్ట్ అన్నారు అనుకోండి, పెద్ద కోల్డ్ స్టోరేజ్ ఉంటే కానీ రైతులకి సమస్యలు తీరట్లేదు. అలాంటిది మాత్రం ఒక టెంపరేటెక్ అనే ఒక చిన్న అంకుర సంస్థ ఉంది. ఈ అంకుర సంస్థ లక్ష్యం ఏంటంటే చిన్న మోతాదులో ఒక రైతు వాళ్ళ వ్యవసాయం పరంగా ఒక రైతు కానీ ఒక రైతుల కంపెనీలో FPOలో వాళ్ళందరూ ఒక 5-10 మంది కలిపి చిన్నగా మా లెవెల్లో మా పొలంలో 5-10 ఎకరాల వరకు మేము చిన్న కోల్డ్ స్టోరేజ్ లాగా పెట్టుకుందాం అనుకుంటే అలాంటి చిన్న యూనిట్స్ కూడా వస్తున్నాయి అందుబాటులో. అలాగే అగ్రో ఫోటోవోల్టాయిక్స్, ఇప్పుడు మనం సోలార్ పరికరాలు ఏవైతే ఉన్నాయో హోటల్స్లో, రెస్టారెంట్స్ అన్నింటిలో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు ఎక్కడైనా వెళ్ళారనుకోండి, అక్కడ రూఫ్ టాప్లో సోలార్ ప్యానల్స్ ఉంటాయి. నాకు ఎప్పుడు ఆలోచన వచ్చేది, ఇప్పుడు మనం ఎలాగైతే సోలార్ ప్యానల్స్ వాటిలో వాడుతున్నామో వ్యవసాయంలో ఎందుకు వాడట్లేదు? కింద ఒక చిన్న సోలార్ ప్యానల్ పెట్టి కింద. సో ఇదేంటంటే అగ్రో ఫోటోవోల్టాయిక్స్, APV అంటాము. ఇలా కొత్తగా ఒక సోలార్ పరికరం వచ్చింది. ఇది మనం ఏంటంటే ఒక షెడ్ లాగా ఉండి దానిపైన సోలార్ పరికరాలు పెట్టి ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు కింద పంట కూడా అంతర్ పంట కూడా చేసుకుంటూ పైన మీరు అక్కడ సోలార్ బేస్డ్ ఫార్మింగ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఫార్మింగ్ చక్కగా జరుగుతుంది. అదే వ్యవసాయంలో ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో మంచి సన్షైన్ అంతా బాగానే ఉంటుంది, మనకేం సన్లైట్ గురించి ఇబ్బంది ఏం లేదు వెస్టర్న్ దేశాలతో పోలిస్తే. ఆ ఎనర్జీ కూడా తీసుకొని రైతు కూడా సోలార్ ఎనర్జీ కూడా తను క్రియేట్ చేసిన విధంగా అలా రకరకాల ఐడియాలు ఉన్నాయి. కొన్ని బయోటెక్నాలజీ పైన ఉన్నాయి. అలాగే రకరకాల టెక్నాలజీస్, IoTs అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఈ IoT అంటే ఏంటంటే మన కొత్తగా సాఫ్ట్వేర్ పరికరాలు వస్తున్నాయి, దాని ద్వారా కొన్ని హార్డ్వేర్ యంత్రీకరణ చేయడం. అలాగే రోబోటిక్స్, మన రోబోట్స్ ఎలాగైతే మనం చూస్తామో అలాంటి రోబోట్స్ ద్వారా కలుపులు తీసే యంత్రాలు. సో అలాంటి రకరకాల ఐడియాల మధ్య వస్తారు. సో గత 4 సంవత్సరాలలో సుమారుగా 1000 కంపెనీలు వస్తే మన శాస్త్రవేత్తలు మరియు అగ్రి బిజినెస్లో ఎవరైతే ఉంటారో, నిపుణులు ఉంటారో, వాళ్ళతో మేము ఈ ఐడియాలన్నీ చూపెట్టి ఏ ఐడియా బాగుంటుంది, వ్యవసాయంలో ఏంటి పెద్ద ప్రాబ్లం ఉంది, ఈ టెక్నాలజీ ఎట్లా బాగుంటుంది, వ్యవసాయానికి ఎంతవరకు పనికొస్తుంది, రైతు ఎంతవరకు పనికొస్తుంది. ఇప్పుడు ఒక డ్రోన్ అంటాం, డ్రోన్ పిచికారీ చేయడం అనేది ఒక రైతు ఆల్రెడీ ఒక స్ప్రేయర్ యూజ్ చేస్తాడు. సడన్గా స్ప్రేయర్ నుంచి మీరు డ్రోన్ పిచికారీకి వెళ్ళాలంటే ఎందుకు చేయాలి అంటాడు. సో ఎందుకు చేయాలనే దానికోసం రీసెర్చ్ ఇక్కడ జరుగుతుంది. సైంటిస్టులని, స్టార్టర్స్ని కలిపి ఈ అంకుర సంస్థలు వెళ్ళి సైంటిస్ట్ మన శాస్త్రవేత్తలతో కూర్చొని ఫీల్డ్లో వెళ్ళి ఆ టెక్నాలజీ ఎలా వాడకంలో జరుగుతుంది, మొత్తం ఖరీఫ్ మరియు రబీ మొత్తం ఆ సీజన్స్ మొత్తంలో ఆ టెక్నాలజీస్ని ఫీల్డ్లో పెట్టి ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఇవాళ వర్షం ఉంటే ఎలా పనిచేస్తుంది ఆ పరికరం, ఎండ ఉంటే ఎట్లా పనిచేస్తుంది, ఒక రకమైన మట్టికి ఎలా పనిచేస్తుంది, పిచికారీ ఎంత మోతాదులో చేయాలి, ఒకవేళ కన్వెన్షనల్గా రెగ్యులర్గా చేసే విధంగా ఒక రకంగా నాప్సాక్ స్ప్రేయర్ ద్వారా చేస్తే, అది కాకుండా ఒకవేళ డ్రోన్ ద్వారా చేస్తే ఎంత వ్యత్యాసం ఉంది. అలా రకరకాలుగా ఈ కొత్త టెక్నాలజీస్ అనేది, డిజిటల్ అగ్రికల్చర్ అనేది చాలా కొత్త సెక్టర్ అండి. చాలా మంది మన వ్యవసాయ క్షేత్రంలో చూడలేదు. సో చాలా మంది ఇంజనీర్స్ కానీ రకరకాల వాళ్ళు కొత్త ఐడియాలతో ఈ టెక్నాలజీని వ్యవసాయం తీసుకొస్తున్నారు. సో ఆ టెక్నాలజీస్ ఎంతవరకు అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు వ్యవసాయాన్ని మరియు రైతుల్ని హెల్ప్ చేసే అవకాశం ఉన్నాయో కోసం ఆ ఐడియాని తీసుకెళ్లే ఒక అంకుర సంస్థ యొక్క ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్ ఉంటాడో, బిజినెస్ చేద్దామని ముందుకు వస్తాడో, వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి చేయూత ఇచ్చి, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, వాళ్ళ ఐడియాస్కి రీసెర్చ్ పరంగా కానీ యూనివర్సిటీలో వ్యవసాయ విశ్లేషకులతో కనెక్ట్ చేయడం కానీ, వాళ్ళ టెక్నాలజీ యొక్క వాలిడేషన్ అంటే ఫీల్డ్ వెళ్ళి ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందని చూసుకోవడం కానీ, లేదంటే వాళ్ళ టెక్నాలజీ యొక్క పేటెంట్ అంటారు, ఆ టెక్నాలజీ ఎవరు కాపీ కొట్టకుండా వాళ్ళ టెక్నాలజీని ఎట్లా కాపాడుకోవాలని పేటెంట్స్ కానీ, అలా రకరకాల విషయాల్లో హెల్ప్ చేస్తాం. మార్కెట్ మెలకువల్లో హెల్ప్ చేస్తాం. ఒక బిజినెస్ ప్లాన్ ఎట్లా తయారు చేయాలి, ఒక ప్రోడక్ట్ ఎట్లా మార్కెట్లో తీసుకెళ్ళాలి, రైతుకు టెక్నాలజీస్ అందుబాటులో ఎట్లా తీసుకురావాలి, వాళ్ళకి మార్కెట్లో ఎట్లా వాళ్ళు ఫండింగ్
అరేంజ్ చేసుకోవాలి, ఆ ప్రోడక్ట్ మార్కెట్లో వెళ్ళాలంటే వాళ్ళకి ఫండింగ్ కావాలి. సో A to Z అనమాట. వాళ్ళు ఏ కంపెనీలో ఎట్లా అప్రోచ్ కావాలి రైతుల వాళ్ళు? ఎవరైనా ఇప్పుడు మాకు ఈ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు అంకుర సంస్థల టెక్నాలజీ పరంగా స్టూడెంట్స్ పరంగా సిటీలో మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మాకు వెబ్సైట్ ఉంది, వాళ్ళు అక్కడ నుంచి అప్రోచ్ అవుతారండి. ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో జగిత్యాల, వరంగల్, తాండూరులో మా సెంటర్స్ ఉన్నాయి, రాబోతున్నాయి. కాబట్టి ఆ సెంటర్స్లో మీరు మా ఆల్రెడీ రీసెర్చ్ స్టేషన్లో మా కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి, మా వెబ్సైట్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా జగిత్యాల RRS పుల్లాసలో మా సెంటర్ ఉంది, అక్కడ రంజిత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, వరంగల్లో సుష్మిత అని ఉన్నారు. మా కాంటాక్ట్స్ ఉన్నాయి, మీకు కాంటాక్ట్స్ మేము ఇవ్వగలం, వెబ్సైట్ కూడా ఉంటాయి. ఆ కాంటాక్ట్స్ మీరు తీసుకెళ్తే రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఒకవేళ రైతులకి ఈ యాగబ్ అని అర్థం కాకపోతే వాళ్ళు రీసెర్చ్ స్టేషన్ ఎలాగో వెళ్తూనే ఉంటారు కాబట్టి పొలాస మరియు వరంగల్ మరియు తాండూరు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో సంప్రదించినా కూడా వాళ్ళు మీకు అగ్రి హబ్ గురించి చెప్తారు. మీరు అక్కడ నుంచి మా టీమ్ని సంప్రదించి మీరు ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు మీ ఐడియాస్ని, కంపెనీస్. సో మనం ఇప్పటికైతే ఒక ప్రోడక్ట్ ఇన్నోవేషన్ అండ్ ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్, స్టార్టప్, ఎకోసిస్టమ్, ఈ బిజినెస్ వీటి గురించి తెలుసుకున్నాం కదా. బట్ ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసిన తర్వాత సో దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అంటే మాత్రం కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్టింగ్కి సంబంధించిన కంపెనీస్ కూడా టీ హబ్లో ఉన్నాయి. సో అట్లాంటి ఒక గుప్తాజీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి మనకు ఎవరైతే మనకు వీడియో స్టార్టింగ్లో చెప్పారు కదా రవితేజ గారు, సో దాన్ని వీళ్ళు కూడా నడిపిస్తున్నారు. సో అసలు వాళ్ళని అడిగి కూడా అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా చేస్తున్నారు, అసలు ఎలా నడుస్తుందని చెప్పి కూడా మనం తెలుసుకుందాం. సో గుప్తాజీ ఇన్వెస్ట్ అనే వర్డ్లోనే మేము ఏం చేస్తాం అనేది ఉంది. గుప్తాజీ ఇన్వెస్ట్ అంటే గుప్తా గారు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇప్పుడు TSIC వాళ్ళది ఎట్లయితే ఇంటింటా ఇన్నోవేటర్ అని ఉందో, మా కాన్సెప్ట్ ఊరికో ఇన్వెస్టర్. అంటే మంచి ప్రాజెక్ట్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి అని, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అనేది. సో మాదొక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో ఇప్పుడు స్టార్టప్స్ మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఐడియా స్టేజ్, ప్రోటోటైప్, MVP, తర్వాత ప్రోడక్ట్, ఎర్లీ రెవెన్యూ, గ్రోత్, స్కేల్ అప్, గ్రోన్ అప్. సో 7 స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్లో ఒక్కో స్టేజ్లో ఒక్కో టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సీడ్ ఇన్వెస్టర్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్, గవర్నమెంట్ గ్రాంట్స్, ఏంజల్ నెట్వర్క్స్, VC కంపెనీస్, PE కంపెనీస్, ఫ్యామిలీ ఆఫీసెస్, IPO, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కో స్టేజ్ ఆఫ్ కంపెనీలో ఒక్కో టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. మాది బిజినెస్ మోడల్ ఏంజల్ నెట్వర్క్ అంటారు. సో మా దగ్గర నేను ఇండివిజువల్గా స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తుండే ఇంతకుముందు, ఇప్పుడు కూడా చేస్తున్నాను. సో చాలామంది అడుగుతుండే మేము కూడా అసలు ఏం చేస్తున్నావు అంటే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే వాళ్ళకి అర్థం కాకపోతుండే. కానీ ఎప్పుడైతే ఇండియాలో షార్క్ ట్యాంక్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అది చూడడం వల్ల చాలా కామన్ మ్యాన్కి కూడా అవేర్నెస్ వచ్చింది. స్టార్టప్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, ఇన్నోవేషన్ అంటే ఏంటి, స్కేలబిలిటీ అంటే ఏంటి, వాల్యుయేషన్ అంటే ఏంటి, పేటెంట్ అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మేము కూడా పెడతాం, మంచి స్టార్టప్ ఏమైనా ఉంటే చెప్పు అని అన్నారు. సో అప్పటి నుంచి ఏం చేయడం స్టార్ట్ చేసిన అంటే, ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ రిలేటెడ్ స్టార్టప్ ఉందనుకో, అది హాస్పిటల్ ఓనర్స్కి కనెక్ట్ చేస్తుండే, ఫార్మా కంపెనీ ఓనర్స్కి కనెక్ట్ చేస్తుండే. ఎందుకు, సేమ్ ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టి వాళ్ళు జడ్జ్ చేయగలుగుతారు ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా కాదా, ప్లస్ వాల్యూ అడిషన్ చేయగలుగుతారు ఆ స్టార్టప్ సక్సెస్ అవ్వడానికి, ప్లస్ ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అట్లా మనం స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అట్లా మనం ప్రాప్టెక్ స్టార్టప్, రియల్ ఎస్టేట్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో అవి బిల్డర్స్కి కనెక్ట్ చేస్తాం. సో ఎందుకు, సేమ్ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళు కస్టమర్ కూడా అవ్వచ్చు ఈ స్టార్టప్కి, వాళ్ళు స్కేలప్ కూడా చేయొచ్చు ఈ స్టార్టప్ని. సో ఇట్స్ విన్ 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 ఫర్ ఆల్. మా లోగోలో కూడా ఉంటుంది కనెక్టింగ్ ద రైట్ డాట్స్ అని. అట్లనే ఒక ఫ్యాషన్ టెక్ స్టార్టప్ని కళామందిర్ గ్రూప్కి కనెక్ట్ చేసాము, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. సో ఇట్లా మంచి స్టార్టప్స్ని ఫిల్టర్ చేయడము, మంచి ఇన్వెస్టర్స్ని ఫిల్టర్ చేయడము, ఇద్దరికి కనెక్ట్ చేయడము. స్టార్టప్స్ పిచ్చింగ్ చేస్తాయి. పిచ్చింగ్ అంటే ఎక్స్ప్లెయినింగ్, కన్విన్సింగ్. ఒకవేళ ఇన్వెస్టర్స్ వస్తే ఇన్వెస్ట్ చేస్తారు, నేను కూడా చేస్తాను. అట్లా ఇప్పటివరకు నేను పర్సనల్గా ఒక 5 స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశాను. మా గుప్తాజీ ఇన్వెస్ట్ ద్వారా ఒక 6+ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశాము. టోటల్ అరౌండ్ 10 crores ఇన్వెస్ట్మెంట్స్ చేశాం లాస్ట్ 2 yearsలో. నెక్స్ట్ గోల్ ఏంటి బ్రో? నెక్స్ట్ ఇది ఫస్ట్ దీన్ని ఇంకా సక్సెస్ చేయాలి. ఆల్రెడీ 0 to 1 స్టేజ్ క్రాస్ అయ్యాము. 100+ ఇన్వెస్టర్స్ ఉన్నారు మా దగ్గర. బెస్ట్ స్టార్టప్స్ని ఫిల్టర్ చేస్తున్నాము, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు స్టార్టప్స్లో ఏవైతే ఇన్వెస్ట్ చేసామో ఆ స్టార్టప్ స్కేలప్ వీటిని హెల్ప్ కూడా చేసాము, మార్కెట్ యాక్సెస్ ఇచ్చాము, మెంటరింగ్, మోటివేషన్, మ్యాన్ పవర్, మెథడాలజీస్, ఇట్లాంటి మల్టిపుల్ వాల్యూ అడిషన్ చేసి సక్సెస్ చేసాము. ఒక స్టార్టప్ మేము ఇన్వెస్ట్ చేసింది 100 crores వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 175 crores వాల్యుయేషన్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఎవరన్నా 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే 6 months బ్యాక్, ఇప్పుడు 17.5 lakh వస్తుంది వాళ్ళకి. సో అట్లా మేము మంచి స్టార్టప్స్ ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్ చేస్తాం. ఐడియా స్టేజ్ స్టార్టప్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను పర్సనల్గా. ప్రోడక్ట్, ప్రోటోటైప్ స్టార్టప్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను. కానీ వేరే ఇన్వెస్టర్స్కి కనెక్ట్ చేసినప్పుడు ఓన్లీ రెవెన్యూ జనరేషన్ స్టేజ్ స్టార్టప్స్నే కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే కంపారిటివ్లీ లెస్ రిస్క్, అంటే హైయెస్ట్ రిస్క్ నేను తీసుకోవడానికి రెడీ ఉన్నా. ఇంతకుముందు కూడా ఐడియా స్టేజ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసిన ఐడియా స్టేజ్ స్టార్టప్స్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రోటోటైప్ MVP స్టేజ్కి వెళ్ళకపోవచ్చు, ప్రోడక్ట్ స్టేజ్కి వెళ్ళకపోవచ్చు, రెవెన్యూ స్టేజ్కి వెళ్ళకపోవచ్చు, ఇట్లా స్కేలప్, గ్రోన్ అప్ స్టేజ్కి వెళ్ళకపోవచ్చు. అట్లా నేను హైయెస్ట్ రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉన్నా. ఇంతకుముందు కూడా ఐడియా స్టేజ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసిన
డబ్బులు పోయినాయి కూడా, ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నా, డబ్బులు పోవచ్చు కూడా, ఫ్యూచర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తా, డబ్బులు పోవచ్చు కూడా. కానీ నాకు ఇది నాకు కొద్దిగా ఫన్ కాదు, ఇట్స్ అ బిజినెస్ ఫర్ మీ. అంటే ఇప్పుడు అది ఇంకా బెటర్మెంట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 5 years బ్యాక్ ఒక ప్రాజెక్ట్ నాకు తెలిసిన వాళ్ళు కోవిడ్ వల్ల క్లోజ్ అయింది ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు దాన్ని ఇంకా బెటర్మెంట్ చేసి మళ్ళీ లాంచ్ చేస్తారు. ఈసారి ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు అట్లా. సో ఐడియా స్టేజ్ స్టార్టప్స్లో నేను ఇన్వెస్ట్ చేసి, ప్రోటోటైప్, MVP స్టేజ్ స్టార్టప్స్, ఎర్లీ రెవెన్యూ, ప్రీ రెవెన్యూ స్టార్టప్స్లో నేను ఇన్వెస్ట్ చేసి, ఆ స్టార్టప్స్ని, బెస్ట్ స్టార్టప్స్ని మా ఇన్వెస్టర్స్కి కనెక్ట్ చేసి, ఆ ఇన్వెస్టర్స్తో ఇన్వెస్ట్ చేయించి, ఎగ్జాంపుల్ ఆ స్టార్టప్కి 4 crores కావాలి ఎర్లీ రెవెన్యూ స్టేజ్లో, ఒక 2 crores మేము చేయగలిగినాం అనుకోండి. తర్వాత వేరే ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్కి కనెక్ట్ చేస్తాము, వేరే తర్వాత VC కంపెనీస్ కనెక్ట్ చేయొచ్చు, PE కంపెనీస్ కనెక్ట్ చేయొచ్చు, ఫ్యామిలీ ఆఫీసెస్ కనెక్ట్ చేయొచ్చు. సో ఒక ఫౌండర్ అనేటోడు చాలా స్టార్టప్స్ అట్ ప్రజెంట్ ఏమైనాయంటే బిజినెస్ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేయడం మీద ఫోకస్ చేస్తుండ్రు. సో అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించి, ఫౌండర్ యూ టేక్ కేర్ ఆఫ్ బిజినెస్ గురించి చూసుకో, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మేము చూసుకుంటాం. నేను బెస్ట్ ఇన్వెస్టర్స్ని ఫిల్టర్ చేయడం కానీ, వాళ్ళతో మీటింగ్స్ అరేంజ్ కానీ, ఎలివేటర్ పిచ్ చేయడం కానీ అన్నీ మేము చేస్తాం. నువ్వు కరెక్ట్ టైంకి నీ టైం వేస్ట్ చేసుకుంటా, కరెక్ట్ మీటింగ్ టైంకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి డీల్ క్రాక్ చేయి. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్. సో ఇది ఒక అంటే బెస్ట్ ఇన్వెస్టర్స్ ఎవరు ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అంటే ఒకరు వారెన్ బఫెట్ ఒక బెస్ట్ ఇన్వెస్టర్స్, రాకేష్ జుంజునల్ ఒక బెస్ట్ ఇన్వెస్టర్. నా ఉద్దేశంలో అట్ పార్ వీళ్ళకి మన ఎలాన్ మస్క్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టర్. ఎందుకంటే అతను మల్టిపుల్ బిజినెసెస్ చేస్తాడు. సగం బిజినెస్లు అతను స్టార్ట్ చేసినవి కావు. ఇప్పుడు ట్విట్టర్ ఉండే, అతను ఓన్ ప్రాజెక్ట్ కాదు స్టార్ట్ చేసినప్పుడు. టెస్లా అతను ఓన్ ప్రాజెక్ట్ కాదు, SpaceX అతను ఓన్ ప్రాజెక్ట్. సో అట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి అవన్నిటిని స్కేలప్ చేసి, బెస్ట్ ఇన్వెస్టర్స్ కనెక్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేయించి, ఆ స్టార్టప్స్ని సక్సెస్ చేసి స్కేలప్ చేసి, ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇచ్చి, ఆ ఇన్వెస్టర్స్ మనీ మల్టిప్లై అయినప్పుడు మళ్ళీ ఇంకా బెటర్ ప్రాజెక్ట్లో ఇట్స్ సైకిల్. ఈ బ్లాగ్ ద్వారా అయితే మనం చాలా అంటే చాలా విషయాలు నేర్చుకున్నాం. సో ఈ బ్లాగ్ చాలా లెంతీగా వచ్చేసి ఉంటుంది. ఆ మెయిన్ థింగ్ నేను కూడా ఎందుకు స్కిప్ చేయలేదంటే, సో ప్రతి విషయం గురించి తెలుసుకుందామని చెప్పి చాలా ఉంటారు. సో దీన్ని చాలా షార్ప్గా ట్రిమ్గా ఎడిట్ చేసేది చాలా విషయాలు దీంట్లో ఉండకపోవచ్చు. యాక్చువల్ విషయం ఏంటంటే, ఇది ప్రాపర్గా టీవర్క్స్లోనే మాకు ఆల్మోస్ట్ 3 hours ఫుటేజ్ వచ్చింది. నేను చాలా వరకు ఇంకొంచెం చాలా తక్కువ ట్రిమ్ చేసి పెట్టేసేసిన. సో ఈ బ్లాగ్లో మనం మెయిన్గా టీ హబ్ అండ్ TSIC అండ్ యాగ్ హబ్లో కూడా CEOతో కంప్లీట్గా మాట్లాడిన డిస్కషన్స్ అయితే నేను మన పోడ్కాస్ట్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. సో దాంట్లో మీరు చూసేసేయచ్చు. అండ్ ఇంకా టీవర్క్స్లో అయితే మాత్రం ఒక్కొక్క దాని ఏమంటారు షాప్ ఫ్లోర్ మీద ఆల్మోస్ట్ ఒక 1 hour వీడియో వచ్చేంత కంటెంట్ ఉంది అక్కడ. ఫ్యూచర్లో మనమైనా ప్రోడక్ట్ డెవలప్ చేసినప్పుడు మాత్రం సో అప్పుడైతే ఇంకా క్లారిటీ కవర్ చేద్దాం. ఇదైతే ఇవాళ బ్లాగ్. మళ్ళీ వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.